గాక. ఆమేన్. పిల్లలు, దేవుని కృప చేత ఈ ఆదివారపు దినాన్న ఇంతవరకు ఆరాధన చేసుకున్నాము. ఈ సమయమందు వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలీల చరిత్ర మనం వింటూ ఆ చరిత్రలో నుండి శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మరి ఆ ఇశ్రాయేలీల చరిత్రలో నుండి అలాగే మనము మరికొన్ని ఆశీర్వాదపు విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, మనము ఇశ్రాయేలీల జీవితంలో వారు కలిగిన భయంకరమైన శ్రమలో దేవుడు వారి పట్ల చూపించిన గొప్ప కృపను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. గతంలో విన్నాము. అయినా మరలా అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండడానికి వాటిని ఒకసారి మరలా ఈ లైవ్ ద్వారా కూడా మరి ఇతరులకి తెలియచేయాలనే ఆశతో వాటిని నేను చెబుతున్నాను. పిల్లరా, ఈరోజు వాక్యం యొక్క ముఖ్యాంశం ఏంటంటే మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకునే దేవుని గురించి కొన్ని విషయాలు మనం విందాం. గతంలో కొన్ని విషయాలు విన్నాము, మరికొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. ఇశ్రాయేలీయుల జీవితంలోనే జరిగిన అద్భుతమైన సంగతి ఏంటంటే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనంలో వ్రాయబడిన అద్భుతమైన మాట, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. పిల్లరా, ఈ స్థలం ముందు వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట, దేవుడు ఇశ్రాయేలీయులను చూచినట్టుగా, వారి మొర వినినట్టుగా, ఇంకా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్టుగా, అలాగే ప్రియులారా వారి మీద లక్ష్యం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వారు కలిగిన గొప్ప భాగ్యం. ఈ యొక్క 24, 25 వచనాల్లో 4 విషయాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యం ఉంచెను. 4 విషయాలు. 1, మూలుగును విన్నారు. 2వది, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. 3వది, ఇశ్రాయేలును చూచారు. 4వది, వారి మీద లక్ష్యం ఉంచారు. ఈ 4 కార్యాలు కూడా ఇశ్రాయేలీయుల జీవితానికి విడుదలనిచ్చిన కార్యాలు. ఈ 4 కార్యాల ద్వారానే వారు విడిపించబడ్డారు. విడిపించబడమే కాదు కానీ అరణ్యములో నడిపించబడి వాగ్దాన దేశానికి వారు వెళ్ళారు. దేవుడు గాని 4 పనులు చేసి ఉండకపోతే వారు ఎంతకాలమైనా ఐగుప్తు దేశంలో బానిసలుగానే ఉండిపోయి ఉండేవారు. కానీ వారి బానిసత్వం నుంచి విడిపించబడి అరణ్యములో నడిపించబడి వాగ్దాన దేశానికి వారసులుగా అయ్యారు అంటే దానికి కారణం ఈ 4 సంగతులే. ఏంటి చెప్పండి? 4 సంగతులు పిల్లరా. 1, విన్నారు. 2వది, జ్ఞాపకం చేసుకున్నారు. 3వది, చూచారు. 4వది, లక్ష్యం ఉంచారు. అయితే ఈ 4 విషయాలు మనం ధ్యానించుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే జ్ఞాపకము చేసుకొనుట. ఏంటమ్మా? జ్ఞాపకము చేసుకొనుట. దేవుడు ఇశ్రాయేలీయులకు లేదా వారి పితరులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారి విషయంలో మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకోవడానికైనా లేదా ఇందాక చెప్పుకున్న ఈ 4 సంగతులు ఏమండి, వినినా, చూచినా, లక్ష్యం ఉంచినా, ఇవన్నీ జరగాలంటే దానికి ముందు ఇశ్రాయేలీయులు ఒక పని చేశారు. ఇశ్రాయేలీయులు చేసిన పనిని బట్టే దేవుడు ఈ 4 పనులు చేశారు. ఏమిటి ఆ పని అంటే ఆ 23వ వచనంలో వ్రాయబడిన పని అండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇశ్రాయేలు చేసిన పని అది. ఏం చేశారటండి పిల్లలు? అక్కడ వ్రాయబడిన మాట, వారి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా. నిట్టూర్పులు విడిచుచు దేవునికి మొరపెట్టారు. నిట్టూర్పు విడవడం అంటే కన్నీటి ప్రార్థన. వారు ఎంతో శ్రమలో ఉన్నారు, చాలా బంధకాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే వారు ఏం మానలేదో తెలుసండి, మొరపెట్టడం మారలేదు. ఈరోజు మీకు ఒక మాట చెబుతున్నాను. చాలా మంది విశ్వాస జీవితంలో వారికి ఉన్న పన్నుల భారాన్ని బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, ఒక మాటలో చెప్పాలంటే వారికి ఉన్న శ్రమను బట్టి
చాలా మంది ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు. ప్రార్థన అనుభవమే ఉండడం లేదు. ఏమా ప్రార్థనకు రావడం లేదని అడిగితే చాలా పనులు ఉన్నాయి అంటున్నారు కొంతమంది, చాలా శ్రమలో ఉన్నామండి అంటున్నారు కొంతమంది, చాలా ఇబ్బందులు ఉన్నామండి అంటున్నారు చాలా మంది. ఇక్కడ ఇశ్రాయేలు జీవితం చూడండి, వారు ఏ పరిస్థితిలో ఉండి మొరపెట్టారు చెప్పండి? సౌఖ్యముగా ఉండి, ఖాళీగా ఉండి, విశ్రాంతిగా ఉండి మొరపెట్టలేదు వాళ్ళు. అక్కడ రాయబడింది, వారు వెట్టి పనులు చేస్తూనే దేవునికి ఏం చేశారటండి? మొరపెట్టారు. ఈరోజు మనందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎన్ని పన్నుల భారం ఉన్నా, ఎన్ని శ్రమలలో మనం ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, ఎన్ని వ్యాధులలో ఉన్నా ఏ పని మానకూడదు చెప్పండి? దేవునికి మొరపెట్టే పని మానకూడదు. ముఖ్యంగా నిట్టూర్పులు విడిచుట అంటే అర్థం ఏంటంటే కన్నీటి ప్రార్థన. వారు శ్రమలో కన్నీరు కార్చారు. వారు చేసిన ప్రార్థన ఎక్కడికి చేరిందట? దేవుని దగ్గరికి చేరింది. ఎంత అద్భుతమైన మాట అండి. చూడండి అక్కడ రాయబడిన మాట, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. మొర దేవుని దగ్గరికి చేరాలి. మనం చేసే ప్రార్థన ఎక్కడికి చేరాలండి? దేవుని దగ్గరికి చేరాలి. దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరినప్పుడే ఈ 4 సంగతులు జరుగుతాయి. ఏంటి? ఆయన వింటారు, ఆయన జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన చూస్తారు, ఆయన లక్ష్యం ఉంచుతారు. అప్పుడే మన జీవితాలకు మేలు కలుగుతాయి. కాబట్టి వినండి, ప్రార్థన అనే మొర నిజంగా ఎంత ఘనమైనదో ఈరోజు విశ్వాసులమైన మనందరూ నేర్చుకోవాలి. ఎంత ప్రయాసం ఉండనివ్వండి, ఎంత భారం ఉండనివ్వండి, ఎంత శ్రమ ఉండనివ్వండి, ఏం మానకూడదు చెప్పండమ్మా? ప్రార్థన మానకూడదు. ఏమండి? విజ్ఞాపన మానకూడదు, మొరపెట్టడం మానకూడదు, దేవునితో సహవాసము మానకూడదు. ఎవరైతే అలాంటి సహవాసములో ఉంటారో నిజంగా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి వినండి, మనం చదువుకున్న ప్రారంభ మూలవాక్యం అమ్మా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:6లో చదివాం కదా. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై వండుడి. ఈ వాక్యానికి అనుకూలంగా ఈ వాక్యం మనకు అర్థం కావడానికి, ఈ వాక్యపు నెరవేర్పు మనం తెలుసుకోవడానికి ఈ 3 సంగతులు నేను చెబుతున్నాను. ఒకటి, ఇశ్రాయేలీలు అమ్మా, ఈ వాక్యం వారి విషయంలో కూడా నెరవేరింది. తగిన సమయం ముందు దేవుడు వారిని హెచ్చించారు. ఈ మొరపెట్టే వరకు కూడా వారి పరిస్థితి ఏంటో తెలుసండి? బానిసత్వం, వెట్టి పనులు చేస్తున్నారు. ఫరో కింద, ఫరో సేవకుల చేతి క్రింద నలిగిపోతూ ఉన్నారు. పిల్లారా, చాలా భారం మాట. ఈ భారంలో ఉన్న వారు వెట్టి పనులు చేయడం, వెట్టి పనుల్లో వారు చేసిన మొర దేవుడు ఆలకించి వారిని జ్ఞాపకం చేసుకున్నారు. పిల్లలు వినండి, తగిన సమయము అనే మాట మీరు గుర్తు చేస్తున్నాను. ప్రతిదానికి ఏముంది చెప్పండి? ప్రసంగి గ్రంథంలో మనం చదువుకుంటాం, ప్రతిదానికి సమయము కలదు కదా. దేవుడు మన జీవితంలో చేసే ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది, కాలములు సమయములు తండ్రి తాను స్వధీనములో ఉంచుకున్నారు అన్నారు. కానీ ఏ సమయానికి ఏం జరగాలనేది ఎవరి నిర్ణయం అంటే దేవుడి నిర్ణయం. కనుక దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మేలు చేస్తారు. మనం చాలా మంది సమయం రాకముందే దేవుడు నాకు ఏమీ చేయలేదు, నేను ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని విజ్ఞాపనలు చేశాను, ఎంత పరిచయం చేశాను, నా జీవితంలో ఈ మేలు జరగలేదని తొందరపడుతూ ఉంటారు. వాక్యం ఏమంటుందంటే ప్రతిదానికి సమయం ఉందంటున్నారు. రెండోది, మనం ఇక్కడ పేతురు గారు రాసిన మాటలో చూస్తే పిల్లలు తగిన సమయమందు లేదా తగిన కాలముందు అనే మాట వాడారు ఆయన. కాబట్టి ప్రతిదానికి ఏముందంటే సమయం ఉంది. ఇశ్రాయేలీలు ఒక సమయం వచ్చేసరికి దేవుడు వారిని విడిపించి వారిని గొప్ప చేశారు. ఒక విధంగా తెలుసా మీకు? ఇశ్రాయేలీలు అంతవరకు బానిసలే. ఎప్పుడైతే దైవజనుడైన మోషే గారు వారి దగ్గరికి వెళ్ళి దేవుని ద్వారా అద్భుతాలు చేశారో, ఫరో దగ్గర, ఫరో సేవకుల దగ్గర మోషే అనే వ్యక్తి గొప్పవాడయ్యాడు అనే మాట కనబడుతుంది. మోషే గారే కాదు, మోషే గారిని బట్టి ఇశ్రాయేలీలు కూడా ఏమయ్యారు తెలుసండి? గొప్పవారే అయ్యారు. వీళ్ళందరూ ఆనందగానములతో ఐగుప్తుని విడిచి వాగ్దాన దేశం వైపు నడిపించబడ్డారు. 40 ఏళ్ల అరణ్య ప్రయాణం తర్వాత వారందరికీ దేవుడు కనాను దేశాన్ని బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, హెచ్చించినట్టే కదా. వారి సొంత దేశానికి 430 సంవత్సరాల క్రితం విడిచిపెట్టిన ఆ దేశం కదా. యాకోబు గారి కాలంలో 70 మంది ఇశ్రాయేలు ఉన్న కాలంలో వాళ్ళు విడిచిపెట్టారు దేశాన్ని. మరలా 430 సంవత్సరాలకి వీళ్ళందరూ తమకు వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళారంటే అదే కదండి గొప్ప ఆశీర్వాదము. కనుక దేవుడు హెచ్చించారు.
వారి సొంత దేశంలోకి వారు వెళ్ళడమే హెచ్చింపు. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే వారు చేసిన ప్రార్థన. ప్రాముఖ్యంగా మోషే గారి యొక్క దీనత్వం అని నేను అంటాను. అమ్మా, దైవజనుడైన మోషే నిజానికి ఇశ్రాయేలీలో చాలా సార్లు వారు తిరుగుబాటు చేశారు, కానీ దేవుని సన్నిధిలో నిత్యము తగ్గించుకుని లోబడి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. మనకి తెలుసు, గతంలో కూడా విన్నాం. ఒకానొక సమయం ముందు ఇశ్రాయేలు అపరాధాన్ని బట్టి వారందరినీ దేవుడు హతము చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ మోషే గారు ఏం చేశారండి? దేవుని పాదములు పట్టుకుని బ్రతిమాలలేదా? అయ్యా, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో, నీ పితరులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో వీరిని చంపితే ఐగుప్తీయులు ఏమంటారు? నీవు శక్తి లేనివాడు అంటారు. అలాగే వాగ్దానం జ్ఞాపకం చేసుకొని దేవుని బ్రతిమాలుకున్నాడు కదా. ఏమండి, ఒకానొక సమయం ముందు నా పేరైనా గ్రంథములోంచి తుడిచిపెట్టే గాని ప్రజలను మాత్రం క్షమించి అనలేదండి. దీనుడు, ఏమండి, సాత్వికుడు అనే పేరు పొందుకున్నవాడు ఆయన. కాబట్టి మోషే యొక్క దీనత్వాన్ని బట్టి ఎవరు హెచ్చింపబడ్డారంటే ఇశ్రాయేలులందరూ హెచ్చింపబడి అద్భుతమైన వీళ్ళ వాగ్దాన దేశంలోనికి వారు అడుగు పెట్టారు. కాబట్టి ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. మనం శ్రమలో ఉన్నంత మాత్రాన, వీళ్ళరా ఇబ్బందులో ఉన్నంత మాత్రాన దేవుడు విడిచిపెడతాడు అనుకోకండి. దేవుడు ఖచ్చితంగా అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేలు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అమ్మా? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మొర్ర పెట్టారు అంటే వారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టు? ప్రార్థన చేయడం అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టమ్మా? నీ జీవితం ప్రార్థన లేదంటే ఎవరిని మర్చిపోయావు? దేవుణ్ణి మర్చిపోయావు. నువ్వు మందిరానికి రావడం లేదంటే ఎవరిని మర్చిపోయావు? దేవుణ్ణి మర్చిపోయావు. ఈరోజు చాలా మంది ప్రార్థన మర్చిపోతున్నారు, వాక్యం మర్చిపోతున్నారు, ఏమండి, మందిరం మర్చిపోతున్నారు, దైవ సేవకులు మర్చిపోతున్నారు. తీరా ఏమంటున్నారు తెలుసా? మాకేమీ జరగడం లేదు మేలు అంటున్నారు. అయ్యో, నువ్వేమో దేవుణ్ణి మర్చిపోయి దేవుడు నిన్ను మర్చిపోయాడని నేరం వేస్తే ఎలా కుదురుతుంది చెప్పండి? కనుక నీవు దేవుని విషయంలో జ్ఞాపకం ఉంచుకొని ఆయనకి చేయాల్సిన ప్రార్థన ఆయన చేస్తూ, ఆయన సన్నిధికి రావాల్సిన సమయంలో ఆయన సన్నిధికి వస్తూ, ఆయన స్తుతించవలసిన విధముగా నీవు స్తుతిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తారు తెలుసా? జ్ఞాపకం చేసుకుంటారు. తగిన సమయం అంతా ఆయన హెచ్చిస్తారు. ఇది ఇశ్రాయేలు జీవితం వల్ల మనం చూస్తున్న సంగతి. సరే, రెండో విషయంలో కూడా వెళ్దాం, సమయం అవుతుంది కనుక. రెండవదిగా మనం శుక్రవారపు దినమందు కొన్ని విషయాలు ఈయన గురించి మనం విన్నాం. మీరందరూ లేరు, ఆ రోజు లైవ్ కూడా లేదు కనుక ఒక్క విషయం, అనేకుల ఆశీర్వాదం కోసం కొన్ని మాటలు చెప్తున్నా. రెండో వ్యక్తి ఎవరు అంటే పిల్లరా, మరి మనందరికీ తెలిసిన ప్రార్థనాపరుడు, దేవుని చేత ఆశీర్వదించబడిన యోసేపు గారు. వినండి, యోసేపు గారు కూడా దేవుని చేత జ్ఞాపకం చేసుకోబడ్డారు. నిజానికి చెప్పాలంటే యోసేపు గారు తన ద్వారా యోసేపు గారిని మరి పిల్లలు చాలా మంది మర్చిపోయారు. తన అన్నదమ్ములు మర్చిపోయారు. ఏమండి, తండ్రి కూడా ఒక సమయం వచ్చినప్పుడు మర్చిపోయారు. చివరికి పిల్లలు తన ద్వారా మేలు పొందుకున్న ఆయన కూడా మర్చిపోయాడు. ఒకసారి ఒక చిన్ని మాట చూస్తే చాలా మరి అద్భుతమైన మాటలు ఈయన గురించి వ్రాయబడి ఉన్నాయి. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదివితే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. జాగ్రత్తగా వినండి మాట. పానదాయకుల అధిపతి అనబడిన ఒక ఆయన యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాడట. ఆయన చరిత్ర ఒకసారి మీకు చెబుతాను. పిల్లరా, యోసేపు గారి జీవితాన్ని ఒక్కసారి మనం కొంచెం పరిశీలన చేస్తే మనకు తెలుసు. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ యోసేపు గారి జీవితం చాలా అద్భుతమైన జీవితం, శ్రమానుభవంతో కూడిన జీవితం. ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం గుర్తుపెట్టుకోండి. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:6. అది గుర్తుపెట్టుకుంటే వాక్యం చివరి వరకు ఆ మాట వస్తూ ఉంటది. అక్కడ ఉంది కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై. ఈ మాట యోసేపు విషయంలో అక్షరాల నెరవేరిందని నేను అంటాను. ఎలాగో చూద్దాం. యోసేపు దీన మనస్సు కలిగిన వాడిని నేను అంటాను ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే యోసేపు ఒక మంచి మనస్సు కలిగిన వాడిని నేను అంటానండి. ఆయన మనస్సును బట్టే దేవుడు ఆయనకు వరం ఇచ్చారు. అమ్మా, దేవుడు వరం ఇవ్వాలంటే గర్విష్ఠులకు వరాలు రావు, అతిశయించే వారికి వరాలు రావు. ఎవరైతే దీనులుగా ఆయన దగ్గర ఉంటారో వారికే దేవుడు వరం ఇస్తారు. యోసేపుకు కలిగిన వరం ఏంటి జ్ఞాపకం చేస్తారా? యోసేపు కలిగిన వరం ఏంటంటే భవిష్యత్తును గురించిన కళ్ళ. వట్టి కళలు అనకండి, కళలు చాలా రకాలు ఉంటాయి. మనకి చాలా మంది కళలు వస్తాయి, ఎందుకు వచ్చాయో తెలియదు. ఒక్కొక్కసారి ఏం కళ, కలవరంతో కూడిన కళలు. అమ్మా, మరి చాలా సార్లు మనకు వచ్చే కళలు
మనకి నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయన్నమాట. కానీ వినండి, యోసేపుకు వచ్చిన కళలు ఏంటో తెలుసండి? భవిష్యత్తును గురించి తెలియజేసే కళలు. 3 సందర్భాలు ఉన్నాయండి. తన విషయంలో కళ్ళు వచ్చాయి, అవి తన భవిష్యత్తును చూపించాయి. అలాగే ఇందాక చదువుకున్న పానదాయకుడు ఉన్నాడు కదా, ఈయనతో పాటు భక్ష్యకారుల అధిపతి అన్న ఆయన ఉన్నారు, వాళ్ళకి కళలు వచ్చాయి. ఆ కళలు కూడా ఆయన వారి భవిష్యత్తును చూపించాయి. తర్వాత రాజుకు వచ్చింది కళ ఫరో గారికి. ఏమండి, ఆ ఫరోకు వచ్చిన కళ కూడా ఏం తెలియజేసింది చెప్పండి? భవిష్యత్తునే తెలియజేసింది. చూడండి, ఈ కళలు పిల్లరా యోసేపుకి కళలు కనడమే కాదు, ఆ కళల్లో భావం కూడా తెలియజేసావు. కొందరు కళలు వస్తాయి కానీ భావాలు తెలియదు. కానీ యోసేపు కండి కళ చెబితే చాలు, దాని భావం ఇట్టే చెప్పగలిగిన వాడైన. అది వరము. అర్థమవుతుందా? చూడండి, యోవేలు గ్రంథంలో ఉంటుంది, కళలు కనడం ఒక వరం, ఆత్మవరాల్లో ఒక వరం కదా. అయితే అక్కడుంది, మీ ముసలివారు కళ్ళకు అంటారు అన్నారు. కానీ పిల్లరా, ఇక్కడ యవనస్తులు కళ్ళకు అన్నారు. ఏదైనా దేవుడిచ్చిన వరమే కదా. అయితే చూడండి, యోసేపుకు ఉన్న వరమే ఒకానొక సమయమందు ఆయన శ్రమ రావడానికి కారణమయ్యింది. చాలా విచిత్రం కదా. వరాలు మేలుకు కారణంగా ఉండాలి కానీ వరాలకు కీడుకు కారణం ఏంటి అనుకుంటారు. ఒక మాట చెప్పిన, వరం అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఒక బహుమానం. దేవుడు మనల్ని ప్రేమించి ఏదైనా బహుమానం ఇస్తే ఆ బహుమానం చూచి వారవలేని వాడు ఎవరు చెప్పండి అమ్మా? దైవ విరోధైన సాతాను. అందుకే వాడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏదైనా వరం ఇస్తే ఆ వరమును బట్టి మనకు శ్రమ వచ్చేటట్లు చేస్తాడండి. అదే జరిగింది అక్షరాల యోసేపు జీవితంలో. యోసేపు గారి కళ్ళ కనడం చూసి అన్నలైన వారు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఎవరని చెబుతారు ఆ పేరేంటో? యోసేపుకు తండ్రి చక్కగా యోసేపు అని పెట్టారు, యాకోబు గారి పేరు. కానీ అన్నలందరూ కలిపి ఏం పేరు పెట్టారు తెలుసా? కలలు కనేవాడు అని పేరు పెట్టారండి. పిల్లరా, నిజంగా చూడండి, యోసేపును కలలు కనేవాడు అని చెప్పి పిల్లరా ఆయనను తృణీకరించారు. ఆయనను ప్రియులరా బాధ పెట్టారు. ఒకసారి ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం చూస్తే, అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వాయిని తినివేసినని చెప్పుదామని అనుకునేది. ఏమండి చూడ పిల్లరా, వీరు అప్పుడు అంటారు కదా, అప్పుడు వీని కలలేమోనో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. చక్కని పేరు ఉంది యోసేపు. ఆ పేరు ప్రక్కన పెట్టేశారు. ఏమని పిలుస్తున్నారమ్మా? కలలు కనేవాడు అంటున్నారు. కలలు కనడం అనేది దేవుడిచ్చిన వరం. ఈ వరాన్ని వారు చూసారా హేళనగా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా కొన్ని వరాలు ఇతర హేళన చేస్తాం. భాషలతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏవో భాషలు మాట్లాడుతున్నారంటారు. వాక్యం బాగా చదువుతున్నాం అనుకోండి, దానికి పేర్లు పెడతారు. పాటలు బాగా పాడుతున్నాం అనుకోండి, దానికి పేర్లు పెడతారు. మోకాళ్ళు వేస్తున్నాం అనుకోండి, దానికి పేర్లు పెడతారు. చూడండి, మనం కలిగిన ప్రతి వరానికి కూడా ఎవరో ఏదో పేరు పెడతారు. ఎవరో ఏదో అంటున్నారని మనకున్న వరాలు, మనకున్న తలాంతులు ఏం చేసుకోకూడదమ్మా? వదిలి పెట్టుకోకూడదు. ఏ రోజైనా యోసేపు, నాయన ఈ కళలు కనడం వల్లనే నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ కళల భావాలు నా బుద్ధి అన్నాడండి. ఆయన దేవుడిచ్చిన వరాన్ని ఎప్పుడూ తృణీకరించినది గుర్తుపెట్టుకోండి. మనకి కూడా దేవుడు అనేక వరాలు ఇస్తారండి. ఏ వరము దేవుడిచ్చినా అది దేవుని చిత్త ప్రకారం మనకు వచ్చిందే. అది దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమము కొరకు, అలాగే మన ఆత్మీయ అభివృద్ధి కొరకు వాడుకోవాలి తప్ప ఆ వరాన్ని బట్టి మనము వెనకంజ వేయకూడదు. సరే, మొత్తం మీద అన్నలైన వారు చూడండి, మరి యోసేపును ద్వేషించారు. యోసేపును ద్వేషించడానికి 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ కళలు కనే వరం అయితే కళలు చూడండి, ఆయనకు వచ్చిన కళలు కూడా ఏంటంటే వాక్యంలో ఉన్నాయండి. మరి ఆ కళల్లో 2 కళలు ప్రాముఖ్యంగా ఏంటంటే, 2 పనలలో తన పన నిలబడి ఉంటే ఈ 11 పనులు తన పనికి నమస్కారం చేసినాయి. అలాగే 12 నక్షత్రాల్లో తన నక్షత్రానికి 11 నక్షత్రాలు, సూర్య చంద్రులు కూడా నమస్కారం చేయడం అనేది దేవుడిచ్చిన కళ. ఇవి చెప్పాడు ఆయన. చెప్తే అన్నలు ఏమన్నారు తెలుసా? నీకు మేము మొక్కాలా, నీవు మాకు అధికారులు అవుతావా అన్నాడు. తండ్రి కూడా అన్నారు, మేము కూడా నీకు మొక్కాలన్నారు. కానీ ఒక మాట ఉంటుంది అక్కడ, ఆ మాటలు తండ్రి తన దృష్టిలో ఉంచుకున్నాడటండి. కాబట్టి భవిష్యత్తును చూపించింది ఆ కళ. ఈ భవిష్యత్తు చెప్పేసరికి అన్నల కోపం వచ్చింది. ఏంటి, మేము పెద్దవారమై ఉండి చిన్నవారమని నీకు మొక్కాలా అని కోపం పెట్టుకున్నారండి. రెండవది, యోసేపును వారు ద్వేషించడానికి కారణం ఏంటో తెలుసండి పిల్లలు. చూడండి, మొదటిది కళ్ళలు కనే వరాన్ని బట్టి భవిష్యత్తు చెప్పినందుకు అన్నలకు కోపం వచ్చింది. రెండవది చూడండి పిల్లల, ఒకసారి ఆదికాండం 37వ అధ్యాయం చూస్తే ఇక్కడ వ్రాయబడిన మాటలను చదువుతున్నాను.
యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుటను చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగక పోయిరి. అప్పుడు తర్వాత ఉంది, యోసేపు ఒక కలకని అది తన సహోదరులకు అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరమ్మా. 3 కారణాలు ఇక్కడ ఉన్నాయి. 3 కారణాలు అన్నలు ద్వేషించడానికి 3 కారణాలు. మొదటిది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, కలలు కనే భావం. కలలు చెబుతున్నాడు, కలల్లో తాను హెచ్చింపులో వారు తగ్గింపులో ఉన్నందుకు బాధ అయింది. అలాగే ఇక్కడ రాయబడిన మాటల్లో చూస్తే వీళ్ళ ఒక మాట ఏంటంటే, యోసేపును వీళ్ళారా తన తండ్రి యాకోబు చాలా ప్రేమించాడట. ఎందుకో తెలుసండి, తన వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు. అది మాత్రమే కాదు, 12 మంది కుమారులు యాకోబుకున్న యోసేపుని ఎందుకు ప్రేమించాడో తెలుసండి. మరి యాకోబు గారికి 4 భార్యలు మనందరికీ తెలుసు. ఒక ఆవిడి లేయా, ఏమండి, తర్వాత రాహేల్, ఏమండి, వీళ్ళతో పాటు వీళ్ళు దాసీలైన బిల్ఫా జిల్ఫా అనే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఆయన భార్యలే. వీళ్ళరా మొత్తం మీద వీరికి 12 మంది సంతానం అన్నమాట. ఈ 12 మంది సంతానంలో ఈ 4 భార్యల్లో యోసేపు ఎక్కువగా ప్రేమించింది ఎవరు చెప్పడం, క్షమించండి, యాకోబు ఎక్కువగా ప్రేమించింది ఎవరు చెప్పండి. యాకోబు తన భార్యల 4లో ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే రాహేల్. ఎందుకో చెప్పంటారా, ఈ రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడండి. తన మేనమామ గారైన లాబాను దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేశాడు. నిజమైన ప్రేమికుడు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళ యాకోబే. 14 సంవత్సరాలు తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కొలువు చేశాడు. కొలువు అంటే బానిసత్వం, జీతము లేని పని వాటిగా పని చేస్తాడండి. నిజమైన ప్రేమ అంటే అదండి. తీరా తాను 14 సంవత్సరాలు కొలువు చేసి ఆమెను వివాహం చేసుకున్నాక పిల్లలు లేరు చాలా కాలం. రాహేలు కూడా యాకోబు మీద క్షమించండి యాకోబు మీద చాలా మరి మారం చేసింది. నాకు పిల్లల్ని ఇస్తావా చేస్తావా అన్నట్టుగా మాట్లాడి. ఏమండి, నిజంగా పిల్లల్ని ఇవ్వాలంటే మనుషుల వల్ల అవుతుంది చెప్పండి? లేదు కదా. పిల్లల్ని ఇవ్వాలంటే వీళ్ళారా అది ఎవరి వలన సాధ్యం అంటే దేవుని వల్లనే. మొత్తం మీద వారు ప్రార్థన చేయగా దేవుడిచ్చిన మొదటి కుమారుడు ఎవరంటే యోసేపు. యోసేపు రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు. రెండవ కుమారుడు ఎవరంటే బెన్యామీన్. ఈ బెన్యామీన్ పుట్టేటప్పుడే రాహేలు చనిపోయింది. ఏమండి, అందుకే ఆమెమో అతనికి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే దుఃఖపుత్రుడు. ఏమండి, మరి యాకోబు ఏం పేరు పెట్టాడంటే బెన్యామిన్. బెన్యామిన్ అంటే కుడి చేత పుత్రుడు అన్నారు. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా యాకోబుకు చాలా ఇష్టం. అందుకే యోసేపును అన్నలు అమ్మేసిన తర్వాత ఆ బెన్యామిన్నే దగ్గర పెట్టుకుని వాదార్పు పొందినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. సరే, మొత్తం మీద అన్నలు ద్వేషించడానికి కారణాల్లో ఒకటి కలలకు అనే వరమైతే, రెండవది తన వృద్ధాప్యంలో పుట్టిన తాను ఎక్కువ ప్రేమించిన భార్య అయిన రాహేలుకు పుట్టిన కుమారుడు కనుక యోసేపును ఎక్కువ ప్రేమించాడు యాకోబు. అందుకే ఆయనకి విచిత్రమైన అంగీని కూడా పుట్టించాడట. అది చూసి వారవలేక అన్నలు ద్వేషం పెట్టుకున్నాం. 3వ కారణం ఏంటో చెప్పమంటారా? ఇక్కడ వాక్యంలో ఉంది కదా, యోసేపు అంట అన్నల చెడుతనాన్ని తండ్రి దృష్టికి తెచ్చేవాడటండి. అమ్మా, అన్నలలో ఏ చెడుతనం ఉందో అన్నలతో పాటు మందలు మేపేవాడు ఆయన కూడా. ఈ అన్నలలో ఉన్న చెడుతనాన్ని తీసుకెళ్లి తండ్రికి చెప్పేవాడు. అలా చెబుతున్నప్పుడు అన్నలకు కోపం. మనకి ఈ మాట లేదా ఈ లక్షణం ఎలా కనబడుతుందో తెలుసండి. యోసేపు చాడీలు చెప్పేవాడా అనిపిస్తుంది. అమ్మా, నేను అంటాను చాడీలు చెప్పేవాడు కాదు ఆయన. చాడీలు అని దేన్ని అంటారు తెలుసా? లేని సంగతులు చెబితే అవి చాడీలు అవుతాయి, ఉన్న సంగతి చెప్తే అది చాడీ అవుతుంది. యోసేపు ఉన్న సంగతి చెప్పాడా లేని సంగతి చెప్పాడా? తన జీవితంలో ఎప్పుడైనా చూడండి, ఆయన ఎక్కడ కూడా లేని సంగతి ఏది చెప్పలేదండి. ఆయన జీవితం అంతా మీరు చూడండి, మనకి బాగా 30 సంవత్సరాల జీవితం కనబడుతుందండి. యోసేపు జీవితం 30 సంవత్సరాల జీవితం. శ్రమానుభవంలోకి వెళ్ళేసరికి ఆయన వయసు 17 సంవత్సరాలు ఇందాక చదివాం. 17 సంవత్సరాల వయసులో శ్రమ మొదలైంది. 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి శ్రమ తీరిపోయింది. అంటే 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమ అనుభవించాడు యోసేపు గారు.
ఈ శ్రమకు ముందు కానీ శ్రమ కాలంలో కానీ ఎక్కడా లేని మాట ఆయన పలకలేదండి. అయితే ఎందుచేత ఈయన తండ్రికి ఆ సమాచారం చెప్పేవాడు నేను అంటున్నాను, యోసేపు అన్నల క్షేమం కోరినవాడు గనుక, అన్నలను ప్రేమించిన వాడు గనుక అన్నలకున్న ఆ చెడు గుణాలు తండ్రికి చెప్పేవాడు. ఇది ఎలా సాధ్యమయ్య గారు అంటారా మీరు? మాటేనండి. అన్నలలో ఉన్న చెడుతనాన్ని చూచిన యోసేపు ఆ అన్నలని యోసేపు ఏమైనా సరి చేయగలడా చెప్పండి? వయస్సును బట్టి ఏమండి ఆయన సరి చేయగలడా? ఇప్పుడు జరగబోయే భవిష్యత్తు చెప్తేనే తిట్టినోళ్ళు చెడుతనం చేస్తున్నావు అన్నలారా మానుకోండి అంటే వింటారా? ఎప్పుడైనా వినండి అమ్మా. మన నైజం కూడా ఏంటో తెలుసా? మనకంటే చిన్నవారు ఏదైనా మనకి మంచి సలహా చెప్పినప్పుడు అస్సలు పాటించం మనం. ఎవరు ఎందుకు? మన పిల్లలే ఎప్పుడైనా మనని కానీ నువ్వు చేస్తున్న తప్పు కదా, డాడీ మీరు చేస్తున్న తప్పు కదా, ఇలా చేయకూడదు కానీ అంటే మీరు ఏమంటారు తెలుసా? నువ్వు నాకు చెప్పొచ్చావా అంటారు కదండి. ఇంకేమంటారు తెలుసా? పిల్ల వచ్చి గుడ్డు నెక్కిరిస్తుంది అంటాం మనం కదా, సామెత తెలుసు కదండి. పిల్ల వచ్చి గుడ్డు నెక్కిరించిందట. ఏ గుడ్డులోంచి పిల్ల వచ్చిందో అది దాన్ని ఎక్కిరించిందని మనం చెప్పుకున్నాం. ఏమండి ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? నీవు నన్ను హెచ్చిస్తావా లేదా హెచ్చరిస్తావా, నీవు నన్ను అంటావా అని చెప్పేసి అంటావు. అంటే సహజంగా ఎవరైనా తమకంటే వయస్సులో చిన్నవాళ్ళు కానీ పరిస్థితుల్లో చిన్నవారు కానీ ఏదైనా గద్దింపిస్తే అస్సలు ఒప్పుకోరండి. ఇప్పుడు యోసేపు అన్నల్ని గద్దించాలని తప్పు చేస్తున్నారని చెబితే వాళ్ళు వింటారు చెప్పండి? ఇంకా బాధ పెడతారు. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు అన్నలను సరిచేయగలిగిన శక్తి కానీ అన్నలను సరిచేయగలిగిన బాధ్యత కానీ అధికారం కానీ ఆ ఇంటిలో ఎవరికి ఉందండి? అక్కడ కేవలం ఒకే ఒక ఆయనకు ఉంది. ఆయనే యాకోబు కదా, తండ్రే కదా, తండ్రికే కదా. అమ్మ పిల్లలు తప్పు చేస్తే అధికారం ఎవరికి ఉంది సరి చేయడానికి? తండ్రికే. కానీ ఈ రోజుల్లో ఆ తండ్రులకు అధికారాలు ఉండడం లేదండి. మీరు ఆలోచన చేయండి. చాలా కుటుంబాలు చూస్తున్నాం, పిల్లలు తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి తండ్రులకు అధికారం లేకుండా పోతుంది. తండ్రులు పిల్లల్ని సరిచేయలేకపోతా ఉన్నారు. వినడం లేదు ఈరోజు. ఇప్పుడున్న జీలరా తరం ఎలా ఉందో తెలుసండి? తండ్రులనే గద్దించే తరం అయిపోయింది. క్షేమము కోరి, సహజంగా తల్లిదండ్రులు ఏం చెబుతారు చెప్పండి? పిల్లల క్షేమం కోరి నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఇది చూడొద్దు అని సహజంగా ఎక్కువగా పిల్లలకి చెప్పే మాట ఏంటంటే ఆ సెల్ ఫోన్ ఎక్కువ చూడొద్దు అని చెబుతారు. ఇష్టమవుతుందమ్మా పిల్లలకి? ఇష్టమవుతుందా కష్టమవుతుందా? కదా. వినండి, తల్లిదండ్రులు పిల్లల మేలు కోరి ఏదైనా చెబితే వాళ్ళకి భారం అయిపోతుంది ఈరోజు. కాబట్టి ఆ కాలంలో అయితే వీళ్ళ తల్లిదండ్రుల మాటలు వినేవారు. అందుకే యోసేపు ఈ అన్నల చెడుతనం తీసుకెళ్ళి ఎవరికి చెప్పేవారు తెలుసండి? తన తండ్రికి. ఎందుకంటే ఆ అన్నలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, అన్నలంటే ఇష్టం కాబట్టి. నిజానికి అన్నల మీద ద్వేషం ఉండుంటే ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఈ అన్నలే వచ్చి తన దగ్గర ఆహారం కోసం చేతులు చాచుకొని నిలవబడ్డారు. నిజంగా అన్నల మీద కోపమే ఉండుంటే యోసేపు ఉన్న స్థితిని బట్టి ఆ అన్నల్ని ఏం చేయగలడమ్మా చెప్పండి? చెరసాల్లో వేయించి వారిని శిక్షించి, నన్ను ఇలా కొట్టారు, మీరు ఇలాగ గోతులో పడేశారు, ఇలాగ అమ్మేశారు, ఈరోజు నేను కూడా మీకు అలాగే చేస్తున్నాను అనగలడా కదా. కానీ యోసేపు గురించి ఒకటే చెబుతున్నాను, మనం చెప్పుకున్న మూలవాక్యం నుండి దీన మనస్సు. యోసేపు మనసు ఏ మనసు చెప్పడమా? దీన మనస్సు, దేవుని చిత్తానికి లోబడిన మనసు. అందుకే ఆ మనస్సును బట్టి అన్నల్ని ఏమాత్రము ద్వేషించు. అన్నలు కొట్టి పడేస్తుంటే బ్రతిమాలాడు, అన్నలారా నన్ను కొట్టొద్దు, నన్ను చంపొద్దని బ్రతిమాలాడు అంతే. నిజానికి ఏమంటాడు తెలుసా? మనమైతే ఏమంటాం చెప్పమంటారు ఒక మాట? భవిష్యత్తు దేవుడు నాకు చెప్పాడు, భవిష్యత్తులో మీరు అందరూ నా దగ్గరకు వచ్చి మొక్కుతారు, అదే నాకు వచ్చిన కలల భావం. కాబట్టి ఈ రోజు నన్ను కొడుతున్నారే, రేపు ఒక రోజు మీరు ఏం చేస్తారు తెలుసా? నా దగ్గరకు వచ్చి మొక్కుతారని దేవుడు చూపి అప్పుడు చెప్తాను మీ సంగతి అంటాం. మనమైతే అంటాం కదండి. కానీ యోసేపు అన్నాడా? యోసేపు ఏం చేశాడు తెలుసా? అన్నలారా నాకు కీడు చేయొద్దు, అన్నలారా నాకు కీడు చేయొద్దు అన్నాడు. ఒకరోజు వచ్చారు అన్నలు యోసేపును మరి గుర్తించి, అయ్యో మేము ఒకప్పుడు కీడు చేసాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, మాకు ఏ కీడు చేస్తాడని భయపడిపోతుంటే అద్భుతమైన మాట ఒకటి అంటాడండి యోసేపు గారు. ఏమన్నాడు తెలుసా? మీరు నాకు కీడు చేయి తలంచారు, కానీ దేవుడు దాన్ని నాకు ఎలా మార్చేశాడు? మేలుగా మార్చేశారు అన్న. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నలు నిజానికి కీడే చేశారు, ఆ కీడును దేవుడు ఎలా మార్చేశాడు చూసారు? ఎంత గొప్ప మనసు అండి యోసేపు మనసు. కాబట్టి అంటున్నాడు వాళ్ళకి క్షమిస్తున్నాడండి, ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ కలిగిన దీన మనసు కలిగిన యోసేపుని అన్నలు ద్వేషించారండి. కాబట్టి చెప్పాను కదా, తల్లకనే వరాన్ని బట్టి, రెండవది తండ్రి ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి, మూడవది వీరు చెడుతనం తండ్రికి చెప్పబట్టి అన్నలకి అయిష్టమైపోయాడు. చివరికి కొట్టారండి, చంప ప్రయత్నం చేశారు, కానీ దేవుడు తప్పించారు. మొత్తం మీద ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన యోసేపుకి ఏమైనా శ్రమ ఏమన్నా తగ్గిందంటే లేదు. కొంతకాలం పొతిఫర్ ఇంట్లో బాగానే పనిచేశాడు. అద్భుతమైన మాట ఏంటంటే
యోసేపుని బట్టి దేవుడు పొతీఫర్ ఇంటి వారిని దీవించాడటండి. పొతీఫర్ ఇంటికి అప్పుడు వరకు ఉన్న భాగ్యం కంటే యోసేపు అక్కడికి వెళ్ళడాన్ని బట్టి అత్యధికమైన దీవెన కలిగి, అందుకే పొతీఫర్ కూడా ఏం చేశాడో తెలుసండి పిల్లరా, తన ఇంటి మీద అన్నిటి మీద కూడా అధికారం ఆయనకి ఇచ్చాడు. అయితే అక్కడ మరలా సాతాను ప్రవేశించాడు. నిజం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఎప్పుడైతే వృద్ధిలోకి వస్తూ ఉంటారో, దేవుని పిల్లలు ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారో పక్కనే ఉంటాడు. మన తండ్రి గారు అన్నారు కదా, పక్కనే ఉంటాడు పగవాడు చక్కికే చేరతాడు శనిగాడు అన్నారు. ఈ శనిగాడు అంటే ఆవిడు సాతాను అనమాట. వీడి పని ఏంటో తెలుసా, దేవుని పిల్లలు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదండి. దేవుని పిల్లలు దీవించబడ్డం వాడికి ఇష్టం ఉండదు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరిగాడే సాతానుడు. ఇదే మాట అదే పేతురు పత్రికలో ఉంటుందండి, అదే అధ్యాయంలో మీకు కనబడుతుంది, కావాలంటే చూడండి. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అక్కడికి వచ్చాడు, పొతీఫర్ భార్యలో ప్రవేశించాడు సాతాను. ఆమెతో పాపము చేయడానికి ప్రేరేపించాడు. కానీ యోసేపు దేన మనసు కలిగి ప్రియులారా దైవ గుణం కలిగిన వాడు కనుక నిరాకరించాడు, పారిపోయాడు. ఇప్పుడు పొతీఫర్ భార్య ఆయన మీద నింద వేసింది, చెరసాల్లో వేశారు. చూసారా, చెరసాలలో కీర్తన గ్రంథం ఉంటుంది, ఇనుము ఆయన్ని బాధ పెట్టిందట, చాలా శ్రమ అనుభవించాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెరసాల యజమాని దగ్గర ఈనుకున్న దేనత్వాన్ని బట్టి ప్రేమించారండి. అక్కడే పరిచయం అయ్యారు ఇద్దరు వ్యక్తులు. ఎవరంటే ప్రియులారా భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. వీళ్ళిద్దరూ కూడా రాజు ఇంట్లో పనిచేసే వాళ్ళండి. ఒక ఆయన భక్ష్యకారుడు అంటే రాజుగారికి ఆహారం అందించేవాడు, పానదాయకుడు అంటే రాజుగారికి ద్రాక్షరసం అందించే అధిపతి మాట. వీళ్ళిద్దరి మీద ఒక రోజు నేరం పడ్డదన్నమాట. నేరం పడింది. నేరం పడితే ఆ నేరారోపణ రుజువయ్యే వరకు వీళ్ళు చెరసాల్లో ఉంచారు. నిజంగా వీళ్ళు తప్పు చేశారో లేదో తెలుసుకోవడానికి. ఈ లోపులోనే వారికి కళలు వచ్చాయి, ఇద్దరికి కళలు వచ్చాయి. అయితే ఆ కళలు ఒక రోజు యోసేపుతో పంచుకున్నారు. యోసేపుతో పంచుకున్న ముందు పానదాయకుడు చెబుతాడు, నాకు ఇలా కళ వచ్చిందంటే ఆ కళ విని దాని భావం చెబుతాడు. ఏంటో తెలుసా, మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు మరలా రాజుగారింట్లోకి పనిలోకి వెళ్తావు, నీ ఉద్యోగం నీకు వస్తుంది అని చెప్పారు. తర్వాత భక్ష్యకారుడు కూడా కళ వచ్చింది. ఆ కళను బట్టి ఆ కళలు ఏంటో వాటి భావం ఏంటో మీకు తెలియాలంటే మీరు ఆ యొక్క ఆదికాండ గ్రంథాలు చదవండి. ఇలా మీరు చూస్తే అక్కడ 40వ అధ్యాయము 41వ అధ్యాయంలో మీకు ఈ మాటలు 40వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. ఇంకా సమయం లేదు కనుక నేను చదవడం లేదు, మీరు తర్వాత చూసుకోండి. అయితే ఆ యొక్క భక్ష్యకారుడితో ఏం చెప్తాడంటే, ఇదిగో నీ ఉద్యోగం పోతుంది, నీ ఉద్యోగం పోయింది ఆల్రెడీ, ఇదిగో ఇప్పుడు నీకు మరణశిక్ష వస్తుంది, నువ్వు నేరం చేసావని రుజువు అవుతుంది, నీకు మరణశిక్ష జరుగుతుంది అని అన్నారు. అక్షరాలు ఆయన చెప్పాడు, అదే జరిగింది. అమ్మా భక్ష్యకారుడికి ఏమో మరణశిక్ష పడింది, ఈ పానదాయకుడికి ఏమో ప్రియులారా మరి ఉద్యోగం మరలా వచ్చింది. అయితే ఈ పానదాయకుడు చెరసాల నుంచి వెళ్ళేటప్పుడు యోసేపు ఆయనకు ఒక విన్నపం చేసుకున్నాడండి. ఏంటో తెలుసా, ఒక్కసారి చూడండి 40వ అధ్యాయం, ఆదికాండం 40వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఎరైనగా నేను హెబ్రీయుల దేశము నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చూసారా, ఈ పానదాయకుడితో అంటున్నారు, అయ్యా నేను చెప్పినట్టు నీకు మేలు కలుగుతుంది, మరలా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే రాజగృహానికి వెళ్ళిపోతావు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు రాజుగారి ముందే పని చేస్తావు. నువ్వు రాజుగారి దగ్గర పని చేస్తున్నప్పుడు నా గురించి ఒక్క మాట ఆయనకి చెప్పు, నేను పలానా దేశాన్ని నుంచి వచ్చాను, లేని నేరానికి ఇక్కడ నేను శిక్ష అనుభవిస్తున్నాను, నీవు చెప్పిన మాట రాజు విని ఒకవేళ నాకు కానీ విడుదలిస్తే నేను ఏదో పని చేసుకుని, ఎందుకు చెరసాల్లో ఉన్నాడు కదా, చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఒకవేళ విడుదల కలిగింది అనుకుంటే బయటికి వెళ్ళి వేరే పనులు చేసుకుంటాడు, లేకపోతే అవకాశం ఉంటే తిరిగి అక్కడికి వెళ్ళిపోతాడు, చెప్పండి, తిరిగి తన తండ్రి దగ్గరికి తన దేశానికి వెళ్ళిపోదామనే ఆలోచనలో ఆయన ఉంటాడు. అయితే ప్రియులారా వినండి, ఈ మాట ఆ యొక్క పానదాయకుడికి చెబితే ఆయన వెళ్ళాడు, ఉద్యోగంలో చేరాడు, కానీ ఏం చేశాడట, అదే కదా 40వ అధ్యాయం 23వ వచనం నేను చదువుకున్నాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును మరి యోసేపు మరి చేసిన మేలును పానదాయకుడు మర్చిపోయాడు. పానదాయకుడు మర్చిపోయినప్పుడు పిల్లరా చూడండి, ఆయన బాధపడలేదు. ఎందుకున్నారా, యోసేపు బాధపడలేదు, కానీ మనం ఎంత బాధపడతామో తెలుసా, మనమైతే ఏం చేస్తామో తెలుసా, అయ్యో అయ్యో నా విషయంలో మరి నేను ఎంత మేలు చేస్తే అతను మర్చిపోయాడే, అతడు నాకు మేలు చేయలేకపోయాడే అని చెప్పేసి బాధపడుతూ ఎంతో కుమిలిపోతాం. నిజంగా యోసేపు అయితే పిల్లరా మరి బాధపడలేదు, కానీ అతడు చేసిన పని ఏంటో తెలుసండి, దేవుని స్తుతించి దేవుని మీదే తాను ఆధారపడ్డాడు. ఒక మాట చెప్పునా, ఎంతకాలం మర్చిపోయాడో చెప్తారు ఎవరైనా?
ఈ పానదాయకుడు యోసేపుని ఎంతకాలం మర్చిపోయాడు తెలుసా? 2 సంవత్సరాల పాటు మర్చిపోయాడు. పిల్లలు చూడండి, దేవుని అద్భుతం ఏంటంటే ఇక్కడ మనిషి మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఏమండి, పానదాయకుడు మేలు పొందుకొని కూడా ఏమండి యోసేపును మర్చిపోయాడు కదా. యోసేపును మర్చిపోయినా పిల్లలు దేవుడు మర్చిపోలేదు. అందుకే చూడండి, అద్భుతమైన సంగతి ఏంటి తెలుసా? ఏ కళను బట్టి యోసేపుకు శ్రమ వచ్చిందో, ఏ కళను బట్టి పానదాయకుడి విడుదల పొంది రాజు దగ్గరికి వెళ్ళాడో, మళ్ళా అదే కళను మరి పిల్లల సాధనంగా దేవుడు వాడుకొని ఇప్పుడు కళ ఎవరికి వచ్చింది చెప్పండి? ఇందాక చెప్పారు కదా, ఫరోకే వచ్చిందండి కళ. ఫరోకి కళ వచ్చింది, ఆయనకి 2 కళలు వచ్చాయి. ఈ 2 కళలు పిల్లలు ఎంతో భయంకరమైన కళలు. ఆ కళలు ఆయన కలిగిన తర్వాత ఎంతో కలవరపడ్డాడు. అక్కడ పిల్లల 41వ వచనం చూడండి, 41వ అధ్యాయం చూస్తే అక్కడ రాయడనమాట. 2 రోజులు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను, అందులో అతడు ఏపీ దగ్గర నిలిచి ఉండగాని ఆ కళలు ఏంటో రాయబడ్డాయి. ఇలా చూడండి, 2 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు తిన్నగా కళ ఎవరికి రప్పించాడు చూస్తారా? కళలు ఎవరికి రప్పించాడంటే పిల్లరా సాక్షాత్తు ఆ ఫరోకే రప్పించాడు. ఇప్పుడు ఫరో కళ వచ్చింది, 2 కళలు వచ్చాయండి. ఒక మాటలు చెప్తున్నాను, ఆ కళలు మరి అక్కడికి జరిగిన కళలు ఏంటంటే మీరు తర్వాత చదువుకోండి. ఒక మాటలో చెప్పాలంటే బలమైన 7 ఆవులు ఉన్నాయి, దాని వెనక బలహీనమైన 7 ఆవులు వచ్చాయి. ఈ బలహీనమైన 7 ఆవులు ఏం చేసేట? ఈ బలమైన ఆవులు తినేసాడు. అసలు ఆవులు తింటే ఎక్కడైనా తినం, కానీ అది కళ. ఉపమానముగా పిల్లరా దేవుడు భవిష్యత్తును చూపించడానికి ఆ పోలిక ఇచ్చాడు. అలాగే ఈ భయం అసలు చెప్తుంటేనే భయంకరం కదా. ఆవులు తినేదేంటి? అది బలహీనమైనవి బలమైన తినేదేంటి? కలవరం వచ్చింది, లేచాడు. ఎవరి మళ్ళా పడుకున్నాడు. మళ్ళా పడుకుంటే 7 బలమైన వెన్నులని బలహీనమైన 7 వెన్నులు ఏం చేసేది తెలుసండి? అవి పెరిగేసేటండి. ఈ భయంకరమైన కళ చూసాక ఇంకా రాజు నిద్ర పట్టలేదు. ఉదయం లేచాడు, తన దగ్గర ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. నాకు ఈ కళ వచ్చింది, దీని భావం ఏంటో చెప్పండి అంటే ఎవరికి అర్థం అవడం లేదు. అమ్మా మరి నిజానికి ఆ భయంకరమైన నిజమే, కానీ మన పిల్లలు ఎలాంటి కళ వస్తుందని చెప్తే మనం ఏమంటాం చెప్పండి? ఏదో పిచ్చి కళ, ఎందుకు వచ్చింది, నీకు పని పాట లేదు, అందుకే రాత్రులు అర్ధరాత్రి వరకు అలా మెలుకుంటా, అందుకే నీకు ఇలాంటి కళ వస్తాయి అని తిడతాం కదండి మనం. నిజానికి ఆ సేవకులు ఎవరు రాజుని అనలేరు. అంటే ఊరుకుంటాడు చెప్పండి? రాజా నీకు వచ్చింది పిచ్చి కళ అని కానీ ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళ తలలు ఏమవుతాయి చెప్పండి? పడతాయి, ఇప్పుడు నేల మీద పడతాయి. కానీ రాజుగారికి ఏ కళ వచ్చినా ఊరుకొట్టాలి, ఏదో అర్థం చెప్పాలి. ఏం చెప్తామన్నా వాళ్ళకి అర్థం అవడం లేదు. ఏదో చెప్పేద్దామని అనుకుంటే కుదురుతుందా? బలమైన ఆవులేంటి? ఇంకొక చిత్రం, ఈ బలహీనమైన ఆవుల బలమైన ఆవులను తినేసిన ఇవి ఇంకా బలహీనంగానే ఉన్నాయటన్నా. కానీ అవి తిన్నందుకు ఇవి ఏమవ్వాలి? ఇప్పుడు అప్పుడప్పుడు అంటారు, అయ్యారు వీడు ఎంత తిన్నా ఇలాగే ఉంటాడండి అంటాం కదా. పిల్లల విషయంలో తింటారు, తిన్నా సరే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? బలం రాదు. అలాగా ఆ బలహీనమైన ఆవులు వాటిని తినేసిన కలవరం. అప్పుడు గుర్తొచ్చాడండి యోసేపు గారు. ఎవరికో తెలుసా? ఈ పానదాయకుడు అంటాడు కదా. చూడండి, ఈ పానదాయకుడు పిల్లరా మరి ఫరోతో అంటాడు ఒక మాట. 41వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం చూస్తే, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి అంటే కావలిగా ఉంచింది. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటివి. ఒక్కొక్కడు వేరు బావుల గల కలలు చేరి ఒకటి కంటివి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసుడు వెళ్ళిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చెప్పున దాని భావములు తెలిపెను. అతడు మాకు ఏ భావములు తెలియకునో ఆయా భావములు చెప్పిన జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి పక్షకారిని వేలాడదీయించిన ఫరోతో చెప్పగా. ఏమండి, 2 సంవత్సరాల తర్వాత దేవుడు రాజుకు కలవగా ఆ కలభావం ఎవరూ చెప్పలేకపోయినప్పుడు ఈ పానదాయకుడికి ఎవరు గుర్తొచ్చారమ్మా? యోసేపు గుర్తొచ్చారు. గుర్తుపెట్టుకోండి, మనుష్యులు మర్చిపోయినా దేవుడు మాత్రం మనం ఏం చేయడమా? మర్చిపోడు. నిరీక్షించాలంతే. 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలకి పిల్లరా దేవుడు ఎలాంటి ఏర్పాటో చూడండి. పిల్లల ఏర్పాటులో ఈ పానదాయకుడు చెప్పాడు, అంతా జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అన్నారు సరే అతన్ని తీసుకున్నాడు. అంటే సరసాలో ఉన్నాడు కదా, అతనికి క్షౌరం చేయించి మంచి వస్త్రాలు వేసి రాజుగారి ముందుకు తీసుకొచ్చారు యోసేపు. యోసేపు రాగానే మరో ఒక మాట అన్నాడండి. ఆ మాటను యోసేపు పలికిన మాట నిజంగా దేవుని ఎంత కనపరుస్తున్నాడు. అదే మనలాంటి వాళ్ళు ఉంటే
ఏమంటామో మీకు ఒక మాట చెప్తాను. చూడండి, ఫరో దగ్గరికి వచ్చాడు. ఇలా 15వ వచనంలో 14 చదవండి. ఫరో యోసేపును పిలువను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. ఇలా వింటున్నారా? ఇక్కడ అంటున్నాడు కదా ఫరో, అబ్బాయి నాకు కల వచ్చింది, 2 కళలు. ఆ కళలు మా వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే నీవు ఆ కళల భావాన్ని చెప్పగలవని నాకు తెలిసింది. కాబట్టి నీవు ఆ కళను వివరించు, నువ్వు చెప్పగలవని నేను విన్నాను కనుక ఆ కళను నాకు వివరించు అంటే, అదే మనపాటి వారు అక్కడ ఉన్నారనుకోండి, ఏమంటాం తెలుసా? ఓస్ నాకు అదంత పని రాజా, ఆ కళ ఏదో ఎలా చెప్పండి, చిటుకులోనే. తనకు శక్తి ఉంది, ఆ వరం ఎంత గొప్పదో నేను చెప్తాను మీకు. అంత గొప్ప వరం ఉన్నా సరే ఏమంటున్నాడు తెలుసా రాజు దగ్గర? అయ్యా అది నా వలన కాదు, కానీ ఏదైనా చిన్న పని జరిగితే మా వలన ఏమంటాం? నా వలన కాబట్టి అయ్యిందండి, ఎంత నేను కాబట్టి చేశానండి. వాళ్ళైతే ఏం చేస్తారండి? ఎన్నిసార్లు హెచ్చించుకుంటామా, ఎన్నిసార్లు గర్వపడతాం మనం. ఇంత వరము కలిగిన యోసేపు అంటున్నాడు అది నా వలన కాదు, కానీ ఎవరి వలన? చూడండి, అద్భుతమైన మాట. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. రాజా అది నా వలన అవుతుంది అనుకోకండి, నేను వట్టివాణ్ణి, నేను దీనుణ్ణి, కానీ దేవుడే ఫరో క్షేమము కొరకు దాన్ని తెప్పుతాడని. ఎవరికి ఇచ్చారమ్మా ఘనత? ఎవరిని గణపరిచారు చెప్పండి? ఈరోజు వినండి, విశ్వాసులైన మీరు, అలాగే సేవకులు చాలా మంది లైవ్ లో వాక్యం వింటున్నారు. సేవకులైన మీకు కూడా నేను చెబుతున్నాను, నేను కూడా ఒక సేవకునిగా నాకు నేను చెప్పుకుంటున్న మాట, ఈరోజు మీ వల్ల కానీ మా వల్ల కానీ ఏదైనా మేలు జరుగుతుందంటే అది మన గొప్పతనం కానే కాదు. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి. ఏమండి, మనం అనుకుంటే నా వలనే అనుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కాదు. యోసేపు మాట ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి, అది మన వలన కాదు. పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లే, నా వల్లేమీ కాదు, నేను నిమిత్తం మాత్రం అంటాడు. చూడండి, కాబట్టి ప్రియులారు అంటాడు దేవుని వల్లనే సాధ్యం అన్నారు. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మందిరంలో కూర్చున్న మీరు కానీ, లైవ్ లో చూస్తున్న విశ్వాసులు కానీ, సేవకులు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, మన వలన అయితే ఏది జరగదు. ఎవరి వల్ల జరుగుతుందో చెప్పండి? దేవుని వల్లనే. కనుక మనం ఎవరిని గణపరచాలి? కేవలం ఆ దేవుణ్ణి. యోసేపు ఎవరిని గణపరుస్తున్నాడు? నిజానికి అన్యరాజు ముందున్నాడు, తాను గొప్పగా ప్రగల్భాలు పలిపి నేనేనయ్యా అంతా ఇంత అని చెప్పుకోవచ్చు. ఆయన ఒకటే అన్నాడు, నా వల్ల కాదు, దేవుని వల్లనే. చెప్పండి, మీ కళ ఏంటంటే అద్భుతం ఏంటో తెలుసా? రాజుగారు తనకు వచ్చిన కళ వచ్చినట్టుగా వివరంగా చెప్పాడండి. వివరంగా చెప్పాక చూడండి ఏం జరిగిందో తెలుసా? యోసేపు ఏమి, సరే నాకు టైం ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి, కొన్ని రోజులు ప్రార్థన చేసుకుంటాను, కనిపెడతాను, అప్పుడు చెబుతాను, ఇంకేమీ లేవండి. ఆయన కళ ఎలా చెప్పాడో లేదో క్షణాల్లో దాని అర్థం చెప్పేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుకున్న వరం అది. అమ్మా, సహజంగా కళ వస్తే మనం చూస్తాం, దానియేలు గ్రంథంలో చరిత్ర ఉంది కదా. నిజానికి అక్కడ పరిస్థితి ఏంటంటే రాజుగారికి కళ వస్తే ఆయన మర్చిపోయాడు. ఏకంగా మర్చిపోయిన కళ చెప్పండి, కళభావం చెప్పండి అని ఆయన అంటాడు. అక్కడున్న ఆ యొక్క జ్ఞానులందరూ ఇది మనుషుల వల్ల కలగదు, దేవతల వల్ల కలుగుతుందయ్యా, దేవతల మనుషుల మధ్య ఉండరు కదా అంటే ఆ రాజుగారి కోపం వచ్చి ఆయన ఏం చేశాడు? మొత్తం జ్ఞానులందరినీ చంపించేమన్నప్పుడు అక్కడ ఉన్న ఆత్మపూర్లైన 4 భక్తులు, దానియేలు, షడ్రకు, మేషకరు, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఆయనకు వచ్చిన కళ ఏంటో, ఆ కళభావం ఏంటో దేవుడు మనలో ఎవరికైనా బయలుపరిస్తే అప్పుడు చెప్దామన్నారు. ఎందుకంటే కళ తెలియదు అక్కడ. ఏమండి, కళ రాజే మర్చిపోయాడండి. ఎంత విచిత్రమో చూడండి. కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయిన కళ చెప్పాలంటాడు, దాని భావం చెప్పాలంటాడు అక్కడ రాజు. కానీ ఇక్కడ రాజుగారి, అందుకే వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎవరికి బయలుపరిచారు? దానియేలుకు బయలుపరిచినప్పుడు దానియేలు స్తుతించి వెళ్ళి రాజుకు చెప్పాడు. అక్కడ కూడా వారు కనపరచబడ్డారు. సరే, ఇక్కడ యోసేపుకి ఇలా కళ చెప్పాడో లేదో ఏమండి, రాజుగారు వెంటనే ఎంత వివరంగా చెప్పాడంటే, రాజా చాలా మరి సులువే, ఆ 2 కళలు ఒకటే అర్థం, ఏమీ లేదు. రాబోతున్న 7 సంవత్సరాలు బలముగా పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతున్నాయి. నీవు గాని జాగ్రత్త పడకపోతే ఆ 7 సంవత్సరాల కరువుకి నీ దేశము నాశనం అవుతుందని వివరంగా కళ గురించి అక్కడ ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు కాబట్టి వివరం చెప్పట్లేదు. అయితే ఒక సలహా ఇచ్చాడండి, కళ భావము చెప్పాడు, ఒక సలహా ఇచ్చాడు. జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని నీవు ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తిని ఈ దేశంలో పండే పంటంతా 7 సంవత్సరాలు సమకూర్చు.
ఆ 7 సంవత్సరాల పంటను జాగ్రత్తగా సమకూస్తే రాబోయే కరువు కాలంలో ఆ మరి కరువు నిన్ను కానీ నీ ప్రజలను కానీ బాధ పెట్టకుండా నువ్వు సమృద్ధిలో ఉంటావు, ఒక నమ్మకమైన వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసుకుంటే రాజు ఏమన్నాడు తెలుసండి? సరే బాబు అలాగే అని చెప్పేసి ఆయనకి ఏదో సన్మానం చేసి నీ దారి నువ్వు వెళ్ళు, మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళిపోనలేదు, లేకపోతే విడుదలయ్యి నీ ఇంటికి వెళ్ళిపోనలేదు. అద్భుతం జరిగిందండి. నిజంగా ఆ మాటలు చదువుతుంటే పిల్లారా నిజంగా ఎంత అద్భుతం అంటే పిల్లారా ఈ అంటాడు కదా పిల్లారా రాజు పిల్లారా మరి ఆయన చూచి ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా ఉంటారో మనకి చూడండి ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయం మనం చూస్తే 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయుండెను గనుక అతడు తన సేవకులు చూచి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. మరియు ఫరో ఈ దేవుడిది అంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వల్లే వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి. రాజుగారికి కలభావం చెప్పి ఒక సలహా ఇచ్చాడు, ఇక సలహా చెప్పి వెళ్ళిపోదాం తన దాని దాని అనుకున్నాడు. రాజు ఏమంటాడు తెలుసా? ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషులు అసలు మన దేశంలో ఎవరినైనా కనుగోగలమా అంటూ ఏమన్నా తెలుసా? ఇంకెవరో కాదు, నీ వల్లే జ్ఞాన వివేకం కలిగిన వారు ఎవరు లేరు మా దేశంలో, నువ్వే అధికారిగా ఉండంటూ ఆయనకి ఎన్ని అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాలు చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఫరో కేవలం రాజు, ఆయన కేవలం సింహాసనం మీద ఉండడానికే రాజు. ఎంత గొప్ప. నేను అంటాను ఈ మాటలు చదువుతాను ఒకసారి చూడండి. చదివితే ఫరోకు కూడా లేని అధికారాలు యోసేపుకి ఇవ్వబడ్డాయండి. ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. ఆయన అంటాడు కదా నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. అమ్మా యోసేపు గారు ఎవరింటికి అధికారిగా ఉండాలట? ఫరో గారి ఇంటికి. రాజు ఇంటికి అధికారి ఎవరు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మాట ఏమండి రాజుతో సమానమే. రాజు గారింటికే అధికారి అయిపోయాడు. రెండోది అంటాడు నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. అసలు ప్రజలు ఎవరికి విధేయులు అవ్వాలి? రాజుకు విధేయులు. ఇక్కడ ఒక బాలిస, ఇంకా చెప్పాలంటే నేరారోపణ చేయబడిన ఒక ఖైదీ మాట యోసేపు కదా, నేరం అనుభవిస్తున్నాడు, ఇంకా శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీకి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చెబుతున్నాను. మనం అనుకుంటాం కదా మనుషులు మర్చిపోయారు, నన్ను వాళ్ళు మర్చిపోయారంటారు. మనుషులు మర్చిపోతే మర్చిపోనివ్వండి, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటాయో కార్యాలు మీకు చెబుతున్నాను. ఇలా చూడండి, ఆయన అంటారు నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. ఇంకో మాట, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందురని యోసేపుతో చెప్పిన. ఒక్క సింహాసనం మాత్రమే నాది, మిగిలిన అధికారాలన్నీ ఎవరివి? నీవి అంటాడు. అక్కడితో అయిపోలేదమ్మా, ఇంకా ఉన్నాయి చూడండి అక్కడ. మరియు ఫరో చూడము ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి. చూసారా, తన ఉంగరాన్ని తీసి మరి యోసేపుకి ఇచ్చాడు. ఉంగరం అంటే ఏంటో తెలుసండి? రాజుకు ఉంగరం అధికారానికి గుర్తు. అంటే తన అధికారం ఎవరికి ఇచ్చేశారు? యోసేపు. నార వస్త్రాలు అంటే రాజులు ధరించే విలువైన వస్త్రాలు, ఆ వస్త్రాలు ఇచ్చేశారు. రెండో చూస్తే తన బంగారు గొలుసు, ఏమండి బంగారు గొలుసు, ఆయన మెడలో ఉండాల్సిన గొలుసు యోసేపుకి ఇచ్చేశాడు. తర్వాత తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి తన ముందు సేవకులు నడుస్తూ ఏమన్నారు తెలుసా? వందనము చెయ్యడి. ఎవరికంట వందనాలు ఎవరికి చేయమంటున్నారు? అమ్మా ఖైదీకి ఎవరైనా వందనం చేస్తారా చెప్పండి? బానిసకి ఎవరైనా వందనం చేస్తారా? తృణీకరిస్తారు. ఈయన బానిసగా వెళ్ళాడు అక్కడికి. అలాంటి ఆయనకి ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా? అన్య దేశంలో అన్యులందరూ అతనికి వందనాలు చేస్తున్నారు, అందరి మీద అధికారిగా. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? చూడండి, తర్వాత మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నిజంగా ఎంత గొప్ప అధికారం అంటే చూడండి అమ్మా 44వ వచనంలో చూస్తే మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా ఎవరైనా చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా ఎవరి అధికారమైనా అడుగుతారా? ఎవరి పర్మిషన్ అని అడుగుతారా? మీ పిల్లలు ఉన్నారు,
ఎన్నిసార్లు కాళ్ళు ఎత్తారో మీద, ఎన్నిసార్లు చెయ్యిలు ఎత్తారో అడిగెత్తారమ్మా చెప్పండి. నిజానికి రాజుగారు కూడా ఎవరు అడగరు. నిజానికంటే దాని అర్థం ఏంటంటే ఎంత అధికారం ఇచ్చేస్తున్నాడు చూడండి. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరు చెయ్యెత్తాలంటే ఎవరు అనుమతి తీసుకోవాలట? యోసేపు అనుమతి తీసుకోవాలట. ఇలా కాలు పైకెత్తాల్సి అంటే ఎవరు అనుమతి తీసుకోవాలట? అంటే దాని అర్థం అంటే ఆయన అడిగి కాలు చేయెత్తాలని కాదు, కానీ అంటే రాజు ఎంతగా ఆయనకి అధికారం ఇచ్చాడో అది అర్థమవుతుందన్నమాట. తనకు కూడా లేని అధికారమే కదా అది. అమండి, తన ప్రజలు ఎవరు కూడా రాజుగారు మేము చెయ్యెత్తుతున్నాం ఎత్తమంటావు లేదని అడుగుతారా? మేము కాలు ఎత్తుతున్నాం ఎత్తమంటావు లేదని అడుగుతారా? కానీ అంత అధికారం ఇచ్చి నిజంగా ఎంత ఘనపరిచారు. ఇదండి తగిన సమయమందు దేవుడు హెచ్చించడం అంటే కదా. పేతురు గారు రాసిన పత్రికలో ఏం చదవని చెప్పండి? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉండండి అన్నారు. ఆ దీన మనసే ఈరోజు యోసేపును ఆ దేశానికి రాజును చేసిందండి. కాబట్టి రాజు ఏంటి చెప్పాలంటే ఫరో ఒకటి అంటాడు, సింహాసనం విషయంలోనే నేను ఫరోని అంతే, అంతకు మించి నాకేమి. అన్ని అధికారాలు ఎవరికి ఇచ్చేశారండి? ఒక బానిసకి ఇవ్వబడిందంటే దేని బట్టో చెప్పమంటారా? అతని దీనత్వాన్ని బట్టి, దీన మనసును. రెండోది అతని ప్రార్థనా జీవితం. యోసేపు ప్రార్థనా పరుడే కాదమ్మా, ప్రార్థనా పరుడు కాబట్టే వరం వచ్చింది. యోసేపు ఓట యొద్ద పిల్లరా మరి కొమ్మ వలె ఆయన ఫలించెడు కొమ్మ అని చెప్పేసి ఆది కాండంలో ప్రవచనం రాయబడింది ఆయన గురించి. కనుక ఈ ఫలించేడు కొమ్మ ఎంతగా ఫలించిందంటే పిల్లలు అద్భుతంగా ఫలించింది. కాబట్టి వినండి, మొదట ఇశ్రాయేలీల దీనత్వము లేదా మోషే గారి దీనత్వం ఇశ్రాయేలు హెచ్చిస్తే, ఇక్కడ యోసేపు యొక్క దీనత్వము ఆయన ఎంతగా హెచ్చించి అధికారంలో పెట్టిందో మనం చివరిగా మరొక ఆయన గురించి చాలా క్లుప్తంగా, సమయం అయింది కాబట్టి చాలా క్లుప్తంగా ప్రియులారా మనం విని ప్రియులారా ముగించుకుందాం. అయితే ఈయన గురించి చెప్పడానికి ముందు మీకు ప్రశ్న వేస్తాను. నేను వేసే ప్రశ్న బట్టి ఈయన ఎవరనేది ఒకవేళ మీరు ఆలోచించి చెప్పగలిగితే చాలా సంతోషం. అమ్మా, మీకున్న వాక్య పరిజ్ఞానం ఏంటనేది ఒకసారి నేను తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తున్నాను. మీరు చెప్పొచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి అవసరమైతే. అంటే నేను ఇప్పుడు చెప్పేస్తాను, కానీ ఒక మాట వీళ్ళరా మరొక వ్యక్తి ఉన్నారండి. ఈయన చాలా సామాన్యమైన ఉద్యోగి, చాలా చిన్న ఉద్యోగి. ఈ చిన్న ఉద్యోగి తన ఉద్యోగంలో నమ్మకాన్ని బట్టి ఉండడాన్ని బట్టి, అలాగే తాను పిల్లరా తాను పరిచర్య లేదా తన ప్రార్థన జీవితాన్ని బట్టి ఒకరోజు తాను చేసిన మేలు పిల్లరా అద్భుతమైన మేలు చేశాడు. ఆ మేలుకి ఒకరోజు ఆయనకి ఏ సత్కారం దొరకలేదు, ఏ ప్రతిఫలము దొరకలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. నిజానికి పట్టించుకోకపోయినా బాధపడలేదు. నా ఉద్యోగ ధర్మం నేను చేస్తున్నాను చేశాడు. ఈ కార్యము ఏదైతే ఉందో, దీనుడై తన బాధ్యతగా చేసిన కార్యం ఏదైతే ఉందో, ఈ కార్యమే ఒకరోజు ఈ వ్యక్తిని ఏం చేసిందో తెలుసండి పిల్లరా? తన మీదికి వచ్చిన మరణాన్ని కొట్టేసింది. రెండవది పిల్లరా తాను ఆ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడండి. అద్భుతమైన కార్యము పిల్లరా, వాక్యానికి సరిపోయే కార్యం ఏంటో తెలుసా? తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టుగా మీరు బలిష్టమైన దేవుని చేతి క్రింద దేన మనసులో అన్నాం కదా, అక్షరాల ఈ వ్యక్తి విషయంలో జరిగింది. ఎవరైనా ఏమంటే ఆ వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఎంతమందికి తెలుసో ముందు చేతులు ఎత్తండి అమ్మా. రైట్. ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తమంటే ఆన్సర్ చెప్పేస్తున్నారు. అసలు ఎంతమందికి తెలుసో నాకు తెలియాలి కదా. మీరు చెప్పేశారు ఆన్సర్. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? మాకు తెలుసా. అందుకే ఎప్పుడు కూడా ఆన్సర్ అంటే చెప్పకూడదు. సరే, మొత్తం మీద సహోదరి మున్ని గారు చెప్పారు, మీరు కూడా చాలా మందికి తెలుసు. సరే, ఎవరో కాదైనా పిల్లరా యూదుడైన మొర్దెకై. ఏమండి, ఈ మొర్దెకై చాలా సామాన్యుడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక గంట పడుతుంది, అంత సమయం లేదు కదా. క్లుప్తంగా ఆయన గురించి మాట మీకు తెలిసిందే. మరి ఈ మూడో విషయం కూడా చెప్పాలి కాబట్టి ఈ సందర్భంలో చెప్పేస్తున్నాను ఈ వాక్యానికి అనుకూలంగా. అమ్మా, మొర్దెకై ఒక ద్వారపాలకుడు. రాజుగారి ద్వారం దగ్గర నిలిచి రాజుగారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పరిస్థితులు గమనిస్తూ ఆయనకి సహకారిగా ఉండాల్సిన వాడు. అయితే ఒకరోజు ఈయన ప్రిలరా ఆ పనిలో ఉన్నప్పుడు రాజుగారి మీద ప్రిలరా ఇద్దరు వ్యక్తులు ప్రిలరా ఆయనను చంపాలనే దురాలోచన చేశారు. దురాలోచన చేసినప్పుడు ప్రిలరా మరి ఆ వారి గురించిన సమాచారాన్ని పిల్లరా ఈ మొర్దెకై ఏం చేశాడంటే మరి వారికి తెలియజేశాడు. రాజు గారికి తెలియజేసినప్పుడు పిల్లరా ఆ రాజు గురించిన విషయాలు జరిగిన సంగతిని, అక్కడున్న అలవాటు ఏంటంటే సమాజంలో ఏం జరిగినా పిల్లరా అవన్నీ కూడా అంటే రాజ్యంలో ఏం జరిగినా రాజ్య సమాచార గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుందన్నమాట. ఆ గ్రంథంలో పలానా రోజు ఎలా జరిగింది, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళకి ఎలా చేసాం అని అన్ని వివరాలు ఉంటాయి.
అయితే మొర్దెకై తన ఉద్యోగ ధర్మాన్ని బట్టి రాజుగారి మీద కీడు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పినప్పుడు వాళ్ళు రాశారు అందులో పుస్తకంలో రాజుగారి కీడు తొలగింది, ఆ ఇద్దరు వ్యక్తులను కూడా లేకుండా చేశారు, తన ఉద్యోగ ధర్మం చేస్తారు. కానీ రాజుగారికి ఒక అలవాటు ఉంటుంది, ఆయన ఎవరైనా మెప్పిస్తే వాళ్ళకి వెంటనే ఏమిస్తాడమ్మా? రాజుగారిని తప్పించడం అలా ఉంచండి, మెప్పిస్తే చాలు. మీరు చూస్తూ ఉంటారు కదమ్మా, రాజుగారి మీద వీళ్ళ పొగుడుతో పద్యం పాడారు అనుకోండి, రాజుగారికి నచ్చితే ఏం చేస్తాడటమ్మా? ఆయన మెడలో బంగారం ఉందనుకోండి అలా వేసేస్తాడనమాట కదా. మనం చూస్తూ ఉంటాం కదా, మీ అందరికీ అలవాటే కదా. రాజుల మనసు ఏంటంటే అంత ధారాళంగా పొగిడితే చాలు, ఓ పద్యం చెప్పు, ఓ కవిత చెప్పు, ఒక పొగుడు ఏం చేస్తాడు చెప్పండి? బహుమానాలు ఇస్తాడు. అలాంటిది ప్రాణాన్ని కాపాడితే ఖచ్చితంగా రాజు ఏం చేయాలి చెప్పండి? అతనికి మేలు చేయాలి, బహుమానం ఇవ్వాలి కదా. విచిత్రం ఏంటంటే రాజు మర్చిపోయాడండి. రాజు అతనికి బహుమానం ఇవ్వడం మర్చిపోయాడు. ఏమంటే తీర పుస్తకంలో రాశారు, రాజుగారు మర్చిపోయాడని మొర్దెకై ఎప్పుడూ బాధపడలేదు. నేను రాజుగారు, అదే మనం ఉన్నాం అనుకోండి మొర్దెకై స్థానంలో, ఏమంటాం? నేను ఎంతో కష్టపడి రాజుగారు రక్షిస్తే కనీసం చిన్నమా అంటాం కదా. ఒక్కొక్కసారి నిజమే, మనకు కూడా అమ్మ కొన్ని సందర్భాలు జరుగుతాయి, మనం ఏదైనా ఉపకారం చేస్తే మర్చిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. అందుకే గుర్తుపెట్టుకోండి, మనుషుల స్వభావం ఏంటంటే మర్చిపోయే స్వభావం. కానీ మనుషులు మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? దేవుడు మర్చిపో. మీరు ఒకటే చెప్తున్నాను, మనుషులు మర్చిపోతేనే మంచిది. మనం అప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? మనుషులు గుర్తు చేస్తున్నారు అనుకోండి, చెప్పండి అమ్మా, దేవుడు మర్చిపోతుంది. నేను చిన్న మాట చెప్తాను ఒకసారి వెనక్కి. యోసేపుని కానీ ఒకవేళ పానదాయకుడు గుర్తు చేసుకుని తాను ఉద్యోగంలోకి వెళ్ళిన వెంటనే కానీ రాజుగారికి చెబితే, ఆ రాజు ఏదో దయతలిచి అతన్ని విడిపిస్తే అతడు ఏదో చిన్న ఉద్యోగంలోనూ లేకపోతే తన ఇంటికి వెళ్ళిపోయేవాడు, సింహాసనం ఎక్కేవాడమ్మా. ఒక్కొక్కసారి మాట చెప్పనా, ఒక్కొక్కసారి ఆలస్యంలో కూడా ఆశీర్వాదములు ఉంటాయని నమ్మండి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలస్యంలో కూడా ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ 2 ఏళ్ళు ఆలస్యమైంది కదా, ఆ ఆలస్యమే యోసేపుని ఎక్కడ కూర్చోబెట్టింది? సింహాసనం. ఒకవేళ వెంటనే పానదాయకుడు గుర్తు పెట్టుకుని రాజుగారికి చెప్పేస్తే, రాజుగారు అతన్ని విడిపిస్తే ఏదో కూలి పని చేసుకుని మరలా లేకపోతే వెళ్ళగలిగితే తన ఇంటికి మరలా తన దేశానికి వెళ్ళిపోయేవాడు. ఆ రోజు ఆలస్యమైంది కాబట్టి ఈ రోజు మేలు. అలాగే మొర్దెకైని మర్చిపోవడం రాజు మేలు అయిందండి. వీళ్ళు ఎలా మేలైందో మాట చెప్తాను, మీ అందరికీ తెలుసు. ఎస్తేరు గారు విందు చేశారు. ఏమండి? రాజుకు విందు చేయాలని, ఆ కథ అంతా మీకు తెలుసు, వివరణ ఎక్కువ చెప్పడం లేదు. విందుకు రాజుగారిని పిలిచింది. అయితే అదే సమయంలో ఆ దేశంలో హామాను అనే వీళ్ళ అగాగీయుడైన హామోన్ అనే ఒక శత్రువు ఉన్నాడు. యూదులంటే అసలు పడదు అతనికి. ఈ యూదులకున్న అలవాటు ఏంటంటే దేవునికి తప్ప ఎవరికి మొక్కరు, ఎవరికి తల వంచరు. ఈయనేమో మంత్రి, అక్కడ కొంచెం ప్రధానమైన స్థానంలో ఉన్నవాడు. ఈయన వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అసలు ఈ యొక్క మొర్దెకై పట్టించుకునేవాడు కదట. ఈ హామానికి ఎంత కోపం అంటే, నేనేమో ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాను, ఇతడు ద్వారపాలకుడు, కనీసం నన్ను చూడటం లేదు, నాకు తల వంచడం లేదు, నాకు మొక్కడం లేదని చాలా బాధ పెట్టాడు. ఆ బాధతోనే ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క మొర్దెకైని చంపడం పెద్ద కష్టమేమి కాదు, కానీ ఇతని జాతి ఏంటో మొత్తం ఇతని జాతి అంతటినీ కీడు చేయాలని సంకల్పించి రాజుకు లేనిపోని మాటలు చెప్పేసి, ఒకటే, అయ్యా మన దేశంలో యూదా జనాంగం ఉంది, చాలా భయంకరమైన వాళ్ళు, ఎవరి మాట వినరు, వాళ్ళ పద్ధతులే వేరని లేనిపోని మాటలన్నీ చెప్పేసి మొత్తం 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఒకే రోజు చంపించేయడానికి రాజుగారు ఉంగరం, ఎంత చెప్పాను కదా, ఉంగరం అంటే అధికారం, ఆ ఉంగరంతో సీలు వేయించి వీళ్ళారా దేశంలో అన్ని చోట్లకి పంపించారు. మరికొన్ని దినాల్లో మరణశాసనం రాబోతుంది. ఈ విషయము మరి ఇలా మొర్దెకై విని, రాణిగా ఉంది ఎస్తేరు, ఎస్తేరు దగ్గర కబురు పంపించడమ్మా, ఎస్తేరు నీకు నాకు మన జాతి అంతటికి నష్టం రాబోతుంది అన్నప్పుడు మొదట ఎస్తేరు భయపడింది. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన అనుమతి లేకుండా వెళ్ళకూడదు, వెళ్తే మరణం. అంటే మొర్దెకై అంటాడు, నువ్వు ఎందుకు రానివయ్యావు గుర్తుపెట్టుకో. ఒక అద్భుతమైన మాట అంటారు, నా మాట నేను ఎప్పుడు మన బిడ్డలకు చెబుతూ ఉంటాను. దేవుడు నిన్ను సహాయం చేసే స్థితిలో పెట్టాడు. ఒకవేళ నువ్వు సహాయం చేయలేదా? యూదులకు సహాయం ఎలాగైనా దేవుడు చేస్తాడు, కానీ నువ్వు సహాయం చేయగలిగి కూడా చేయలేదంటే అది నీకు నీ ఇంటికి కీడు. ఇదే మాట గుర్తుపెట్టుకొని లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నానండి. దేవుని పని చేయడానికి లేదా అవసరతలో ఉన్న వారికి సహాయపడడానికి చాలా మంది ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం పని చేయనంత మాత్రాన దేవుడి పని ఎప్పుడు ఆగిపోదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. మనం ఇవ్వనంత మాత్రాన దేవుడి పని ఆగిపోదు, మనం రానంత మాత్రాన ఆరాధన ఆగిపోదు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని జరుగుతుందండి. అది దేవుని చిత్తం. దేవుని పని మన పని ఏంటండి? కానీ ఆ పని చేయగలిగిన, ఆ పనికి సహకరించగలిగిన అవకాశం మనకున్నప్పుడు దానిని వినియోగించుకుంటే మనం ధన్యులం అవుతాం. అదే మాట అంటాడు, యూదులకి ఎక్కడి నుంచైనా సహాయం వస్తుంది, దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు. కానీ నువ్వు సహాయం చేయకపోతే
నీవెందుకు వచ్చావో మర్చిపోతున్నావు, జాగ్రత్త అంటే అప్పుడు ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి, నేను ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండండి, తర్వాత రాజు దగ్గరికి వెళ్తానండి. మొత్తం మీద 3 రోజులు ఉపవాసం ఉంది, అందరూ ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నాక రాజుగారిని విందుకు పిలిచింది. రాజుగారితో పాటు ఎవరిని పిలిచిందో తెలుసండి? ఈ కీడు చేసిన హామాను కూడా రమ్మంది. హామాను అనుకుంటాడు, రాజుగారు వెళ్ళే విందులో నన్ను పిలిచింది రాని అని గొప్పగా చెప్పుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్య, స్నేహితులు 10 మంది కొడుకులైంది. ఈ 10 మందితో చెప్పి, ఇప్పుడు నాకు గొప్ప అవకాశం వచ్చింది, అయితే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషంలోనే ఆ మొర్దుకై అనేవాడిని చంపాలి, ఏం చేయను సలహా ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ఎంత గొప్ప సలహా ఇచ్చారు తెలుసా? ఓ సదెంత పని, నీ ఇంటి ముందు ఒక ఉరి పొయ్యి కట్టించు, ఆ ఉరి పొయ్యి మీద రాజుగారు అనుమతి తీసుకుని అతను ఉరి తీసి, అమ్మ ఎవరైనా ఇంటి ముందు ఉయ్యాలు పొయ్యి పెట్టుకుంటారు, ఉయ్యాలు ఒకడానికి, ఈయనేం కట్టించుకున్నాడండి? ఈ హామాను చూస్తారు ఎంత మూర్ఖుడో, ఇంటి ముందు ఉరి పొయ్యిని నాటించాడట. ఈ ఉరికయ్య ఎవరి కోసం పెట్టించాడు? మొర్దుకై కోసం. కానీ దేవుడు ఎలా మార్చేస్తాడో చూడండి. మరి అద్భుతం ఏంటంటే, సరే మొత్తానికి విందుకు పిలిచారు, ఇది చాలా సంబరపడిపోయాడు. రాజుతో పాటు నన్ను రమ్మన్నది రాని వెళ్ళాడు. మొదటి రోజు వెళ్ళారండి, విందు చేసేసారు. అయితే రాజు అడిగాడు, అమ్మా రాణి, ఏంటి నీ కోరిక? విందు చేసావు, రమ్మన్నావు, ఏదో కోరిక అంటున్నావు, ఏంటి నీ కోరిక, ఏం కావాలో చెప్పంటే ఆవిడ తెలివిగా అంటది, అయ్యా రేపు కూడా విందు చేస్తాను, రేపు కూడా మీరు రండి, అప్పుడు నేను చెబుతాను అనేసరికి ఇంకా ఆదనలేక రాజుగారు ఇంటికి వెళ్ళారు. కానీ నిద్ర పడతలేదని. మనకి ఎవరైనా నీకు ఆ విషయం చెప్తాను రేపు, ఆ రేపు రా అన్నారనుకోండి, ఆ రాత్రి నిద్ర పడుతుందా? మాట్లాడాలి మీరు. అమ్మా ఏదైనా నీకు ముఖ్యమైన విషయం చెప్తాను రేపు రా అంటే రాత్రి నిద్ర పడుతుందా? ఏ విషయమో ఏంటో ఏంటో ఏంటో. అలాగే రాజుగారికి నిద్ర పట్టలేదండి. నిద్ర పట్టకుండా చేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకో చెప్పమంటారా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో వారిని జ్ఞాపకం చేసుకోవడానికి అది సందర్భం. సరే నిద్ర పట్టలేదు, నిద్ర పట్టకపోతే సహజంగా ఎవరైనా ఏంటి చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు ఒక అలవాటు ఉండేది, నిద్ర పట్టకపోతే బైబిల్ చదివేవారు, పుస్తకాలు తీసి చదివేవారు. ఇప్పుడు అదేమి లేదు. ఇక నిద్ర రాకపోయినా చదవట్లేదు అనుకోండి, ఇక నిద్ర వస్తే ఏం చదువుతారు? నిద్ర వచ్చినా రాకపోయినా మన చేతుల్లో ఒకటే, ఆ సెల్ ఫోన్ పట్టుకోవడం, కూర్చోవడం. కంటికి నిద్ర వచ్చేసి తూలిపోతున్నా సరే దాన్ని చదవట్లేదు. ఇప్పుడు 1 గంట 2 అమ్మా విచిత్రం 3 గంటల వరకు కూడా మెలకువగా ఉండి ఆ సెల్ ఫోన్తో గడుపుతున్న యవ్వన బిడ్డలు ఉన్నారండి ఈ కాలంలో. నిజంగా ఎంత మరి దౌర్భాగ్యమో తెలుసండి పిల్లరా. రాత్రి సమయం పడుకోవడానికి దేవుడిచ్చారు విశ్రాంతికి. రాత్రి విశ్రాంతి తీసుకోవాలి, పగలు పని చేయాలి. పగలంతా నిద్రపోతున్నారు మన వాళ్ళు, రాత్రి అంతా ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఎంత విచారం! ఆరోగ్యం పాడైపోతుంది, ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అమ్మా మన గుణ లక్షణాలన్నీ పాడైపోతాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సరే మొత్తం మీద రాజుకి ఏంటంటే నిద్ర పట్టినందుకు ఆయన ఏం చేశారంటే, రాజ్య సమాచార గ్రంథం ఉంది కదా, దాన్ని తీసుకురండి చదవండి అంటే తీరా చూడండి ఏ పేజీ వచ్చిందో తెలుసా? ఒకప్పుడు మొర్దెకై చేసిన మేలు గురించి వ్రాయబడింది. పలానాప్పుడు 2 వ్యక్తులు ఎలా కీడు చేయబోతే ఆయన చెప్పాడు మొర్దెకై, ఆయన చేసినందుకు ఈ కీడు తొలగింది అన్నప్పుడు రాజుగారు వెంటనే అక్కడ ఆగారు. అతడు అంత మేలు చేసినందుకు మనం ఏదైనా మేలు అతనికి చేశామా? ఏదైనా సత్కార్యం చేశామా? అతనికంటే మేలు చేసిన వాళ్ళకి మనం సత్కార్యం చేస్తాం, బహుమానిస్తాం, ఏమైనా ఇచ్చామంటే పనివారు అంటారు, అయ్యా ఏమి ఇవ్వలేదండి, మర్చిపోయాం, మీరు మర్చిపోయారు, మేము మర్చిపోయాం, అందరం మర్చిపోయాం. కానీ అతడు మర్చిపోయినా ఏమాత్రం ఎప్పుడు అడగలేదండి మనల్ని. అలాగే ఉన్నాడంటే రాజుగారు చాలా బాధ, అయ్యయ్యో నా ప్రాణం కాపాడినోడికి నేను సహాయం చేయలేదా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఇంక ఆలోచన తగ్గడం. ఈ లోపల మొదటి రోజు పగలు విందుకు వెళ్ళాడు కదా, ఎంత ఎంజాయ్మెంట్ లో ఉన్నాడంటే ఆయన ఎవరు? హామాన్. ఇంక ఇదే సందర్భంలో నేను వెళ్ళి రాజుగారితో అడిగా, ఏంటి ఇంటి ముందు పొయ్యి కట్టాడు కదమ్మా, ఉరిపోయా, దాని మీద ఈ మొర్దెకైని గురి తీయించడానికి అనుమతి తీసుకుందామని వెళ్ళాడు. ఈ లోపల రాజుగారికి నిద్ర పట్టక పుస్తకం చదువుతున్నాడు. అయ్యా బయట హామాన్ ఉన్నాడు అనగానే హామాన్ని పిలిచారు. హామాన్ వెళ్ళాడు. హామాన్ రాగానే హామాన్ మాట్లాడలేదు, కానీ రాజు అంటాడు, ఒక ప్రశ్న వేశాడండి, అబ్బాయి హామాను, రాజుగారు ఎవరైనా హెచ్చించాలంటే గణపరచాలంటే ఎవరినైనా ఏం చేయాలి అతనికి అని అడిగాడు. ఆ మాట అడగగానే హామాన్ అనుకున్నాడు, ఈ రాజ్యంలో నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడు? గణపరిస్తే నేనే కదా రాజు తర్వాత ఉన్న అధికారిని, అంటే నన్నే కాబోలు గణపరచడానికి ఈ మాట అడుగుతున్నాడని. ఇంక చూసుకోండి, అవకాశం వచ్చింది కదా అని ఏం చెప్పాడు తెలుసా? రాజుగారి కిరీటం ఆయనకి పెట్టాలి, రాజుగారి వస్త్రం ఆయనకి వేయించాలి, రాజుగారు తిరిగే గుర్రం మీద కూర్చోబెట్టి, రాజు అధికారుల్లో అక్కడ అన్ని ఉన్నాయి, అధికారుల్లో ఒక గనుమైన అధికారి ఏం చేయాలంటే గుర్రం పట్టుకుని అతను నడిపిస్తూ రాజు ఎవరిని గణపరచాలనుకుంటున్నాడో అతనికి ఎలాంటి సన్మానం జరుగుతుంది అని అతడు నోటితో అతడే దేశమంతా తిరిగి ప్రచారం చేయాలయ్యా, అలా చేస్తే అతని గణపరిచినట్టు అనుకున్నాడు. ఎవరికి చేస్తారనుకున్నాడు? తనకే చేస్తారనుకుని చెప్పాడు. తీరా రాజుగారు పెద్ద రాయి వేసాడు ఆయన గుండెలో. ఏమన్నాడు తెలుసా?
అయితే వెంటనే నువ్వు వెళ్ళి బయట ఉన్నాడు ఒక ఆయన, ఎవరు ఆ గుమ్మం దగ్గర ఉన్నాడు చూడు మొర్దెకై, అతన్ని తీసుకుని ఈ కిరీటం పెట్టి వస్త్రాలు వేయించి గుర్రం మీద ఎక్కించి రేపటి దినాన్ని నువ్వేం చేయాలి, దేశమంతా తిరిగి నువ్వే చెప్పా మాట అనేసరికి నిజంగా ఎలా ఉంటుందమ్మా ఎవరికైనా. నిజానికి అతన్ని ఉరి తీయించడానికని ఇతడు అనుమతి కోసం వెళ్తే అతన్ని గణపరచమని చెప్పి ఇంకా రాజుగారు ఆజ్ఞ వేశారు. ఆజ్ఞ వేశాక పాటించకపోతే కుదురుతుందా? నిజంగా ప్రియులారా ఎంత వేదన పడి ఉంటాడంటే చేశాడు. అక్షరాల రాజు కిరీటం పెట్టాడు, రాజవస్త్రం వేశాడు, రాజగుర్రం మీద కూర్చోబెట్టాడు, దేశమంతా తిప్పాడు. రాజుగారు ఎవరినైనా గణపరచాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది చూడండి అని చెప్పేసి ఎవరినైతే చంపించాలనుకున్నాడో అతన్ని గణపరిచాడు. దేవుడు ఎంత అద్భుతం చేశాడండి. తీరా ఇదంతా అయిపోయాక ఇంకా సిగ్గు పడలేక సిగ్గుతో ఆయన తలదించుకుని తల మీద ముఖం మీద ముసుగు వేసేసుకుని ఇంటికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. మరలా భార్య స్నేహితులు పిల్లలు వచ్చారు. అప్పుడు చెప్తారు వాళ్ళు, చూడండి ముందేం సలహా ఇచ్చారో తెలుసా, మీరు వాక్యంలో ఉంది. ముందేమో అతని కోసం ఉరిపోయి చేయించమని చెప్పింది వెళ్ళే. ఇప్పుడు రెండోసారి ఏమిటి తెలుసా, యూదుడైన మనిషికి నీవు ఎదురెళ్తే నువ్వు బ్రతకు అని చెప్తున్నా. చూసారా, అందుకే అమ్మ మాట చెప్పనా, ఎవరు సలహాలు పెడితే వాళ్ళు సలహా పాటించేకండి. సలహాలు పాటించమంటే ముంచేస్తారు. మనం మునిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు చెప్పండి, నువ్వు బయటకు వస్తే మాట్లాడదాం లేకపోతే లేదని టాటా చెప్పి. అలాగే జరిగింది అక్కడ. భార్య స్నేహితులు చూడండి మంచి సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉరిచిపోయి చేయించమన్నారు. ఇప్పుడు ఏమంటారంటే యూదునికి నువ్వు విరోధంగా వెళ్తే ఎక్కడ బతుకుతావు, అదేదో ముందే చెప్పొచ్చు కదా. ఆ మాట ముందు చెప్తే ఆయన ఊరుకున్నా కదా. మొత్తం మీద పిల్లారా ఈ లోపల మళ్ళా కబురు వచ్చేసింది. రెండో రోజు వచ్చేసింది కదా, విందుకు రమ్మని కబురు వస్తే వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళిపోయిన తర్వాత రాణి చెప్పేసింది రాజుకి, అయ్యా ఇదిగో మేము యూదులం, మా పరిస్థితి ఇది, ఇదిగో ఈ హామాన్ అనేవాడు మమ్మల్ని అందరినీ చంపించడానికి మీ దగ్గర అనుమతి తీసుకుని ఇలాగ శాసనం చేయించాడు, దయచేసి నన్ను నా ప్రజల్ని రక్షించండి అయ్యా అనేసరికి పిల్లారా రాజు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజానికి ప్రియులారా రాజుగారు శాసనం వేస్తాడు, ఎవరు మార్చడానికి లేదు. సరే ఆయన ఆలోచించుకోవడానికి అలా బయటకు వెళ్తే ఈ లోపల మృతికి ఈ యొక్క హామాను గురించి చెప్పేసింది కదా, ఈ హామాను ఇలా చేశాడు అనేసరికి ఆ హామానికి భయపట్టుకుని ఎక్కడ తల మీద కీడు వస్తుందని ఆ రాణిగారి పాదాలు పట్టుకుని బతిమాలి తేవడం అలాగే వెళ్ళిపోయింది. ఆ మంచం మీదే లేదా ఆ యొక్క మరి ఆ సైన స్థానం మీదే అక్కడే పడి ఆయన ఏడుస్తుంటే ఈ లోపల రాజుగారు వచ్చారు. రాజుగారికి ఏమర్థమైందో తెలుసా, నేనుండగానే నా ఇంటిలోనే నా రాణినే బలవంతం చేస్తున్నాడు వీడని చెప్పేసి అర్థం చేసుకుని వెంటనే ఎవరు అక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళతోటి అతన్ని బంధింపజేసి ప్రిలారా అతన్ని ప్రిలారా మరి శిక్షించడానికి ఇష్టపడితే అప్పుడు చెప్పారట సేవకులయ్యా, ఇతడు ఆ మొర్దెకైని చంపించడానికి ఇంటి ముందు ఏం పెట్టాడు తెలుసా, పెద్ద ఉరికి ఒకటి చేయించాడయ్యా అనగానే అప్పుడు రాజు అంటాడు, ఇతన్ని తీసుకెళ్లి ఆ ఉరికొయ్య మీదే ఉరి తీయించండి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట పెద్దలు అంటారు, ఎవరైనా గుర్తుందమ్మా ఈ మాట వచ్చేసరికి, ఎవరు తీసుకున్న గోతులో చెప్పండి, అందరికి తెలిసిందే, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. ఇప్పుడు ఏమండి ఈ యొక్క హామాను మరి మొర్దెకై కోసం చేయించిన ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారో తెలుసండి, తానే ఉరి, తన ఇంటి ముందు తనకే ఉరికొయ్య కట్టుకున్నట్టు అయ్యింది. అందుకే చెరపకురా చెప్పడం చీడదవు. కానీ ఎవరిని పాడు చేయకూడదండి. పిల్లరా ఆ హామాను యొక్క దుష్టుడు, నిజానికి ఆయన చనిపోయాడు, తన కుటుంబం అంతా తన పిల్లలందరూ చంపబడ్డారండి. చివరికి మొత్తం మీద దేవుని ప్రణాళిక చెప్పిన ఆ యొక్క యూదులందరికీ రక్షణ వచ్చి అందరూ క్షేమంగా ఉన్నారు. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, మనం చదువుకున్న మూలవాక్యం ఒకసారి కూర్చేయండి, ముగించేస్తున్నాను. మూలవాక్యం ఏం చెప్పండి, తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగినోడి. మొర్దెకై దేన మనసు కలిగిన వాడా కాదా అమ్మా? ఉద్యోగాన్ని బట్టి దీనుడే, ఉపవాసం చేయబట్టి దీనుడే, అలాగే తనకు తను మేలు చేసిన రాజు తను గణపరచకపోయినా మేలు దీనుడే. అందుకే ఒక మాట చెబుతున్నాను, సమయం వచ్చినప్పుడు మనుషులు మర్చిపోతారండి, కానీ దేవుడు మర్చిపోతాడా? రాజే మర్చిపోయాడు స్వయంగా మొర్దెకై చేసిన మేలు ఒకప్పుడు, కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నేను అన్నాను, మనం చేసిన ఏ మంచి అయినా, మనం చేసిన ఏ ప్రార్థన అయినా ఈ రోజు నెరవేర్పు రాకపోవచ్చు. విత్తనం ఇవాళ వేస్తే ఇవాళ రాకపోవచ్చు ఫలం, కానీ ఒక రోజు వస్తుందండి. మనం చేసే ప్రతి ప్రార్థనకి, మనం చేసే ప్రతి పరిచర్యకు, మనం చేసే ప్రతి మంచి పనికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంత హెచ్చిస్తాడంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక మంచి పాట కూడా, ఏమండి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు కదా, మంచి పాట. కాబట్టి ప్రియులరా నిజం అంటున్నాను, కథ మార్చేయగలడు దేవుడు కదా. చూడండి యోసేపు కథ మార్చేశాడా లేదా, ఇశ్రాయేలు కథ మార్చాడా లేదా, అలాగే ఇప్పుడు మొర్దెకై తర్వాత వచ్చిన చివరి అధ్యాయం చూడండి అమ్మా, ప్రధానమంత్రి అయిపోయాడండి. మొర్దెకై ఏమయ్యాడు, ద్వారపాలకుడు నమ్మకంగా ఉన్నందుకు, దీన మనసు కలిగినందుకు, ఉపవాస ప్రార్థన అనుభవం కలిగినందుకు ఈ మొర్దెకై ఏమయ్యాడు తెలుసండి, ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన గురించి ఎంత అద్భుతమైన మాటలు అంటే చదువుతుంటే ఏమండి చూడండి ఒక్కసారి, మరి చదివి ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము పిల్లల మనం చూస్తే మరి 3వ వచనంలో యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి
తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమము విచారించువాడును యూదులలో గొప్పవాడుని తన దేశస్తులందరిలో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మొర్దెకై ప్రియులారా ఏ భాగ్యం పొందుకున్నాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి, రాజు తర్వాత స్థానం అదే. ఇంకా ఏమంటే ఒక మాట ఉందండి, తన వాడు అందరితో ఎలా ఉన్నాడట, అప్పుడు ఎలా మాట్లాడేవాడట. ఈరోజమ్మా ఏమనుకోకండి, కొంతమంది వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి ఉన్న జనాన్ని బట్టి ఇతరులతో చాలా గర్వంగా మాట్లాడేవారు ఉంటున్నారు. కానీ ప్రధానమంత్రి అయినా సరే అందరితో ఎలా మాట్లాడట? సమాధానం. వాక్యంలో ఉంది, సత్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండమన్నాడు. ఈయనకున్న సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేన మనసు ఉంటేనే వస్తుందమ్మా. దేన మనసు లేని వారి జీవితంలో ఎవరి జీవితంలో సమాధానం ఉండదు. సమాధానం లేని వారి ఎవరి జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, వాక్యం వెంటనే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నిజంగా నీకు దేన మనసు ఉంటే సమాధానం ఉంటుంది, సమాధానం ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలాగా తన వారందరి చూడండి, తనందరి క్షేమం కొరకు విచారించేవాడట. అందుకే కదా 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అద్భుతమైన జీవితం కదండి మొదటి జీవితం. అనుదినము రాజు గడప దగ్గర కనిపెట్టుకున్నాడు. మనం ఏ గడప దగ్గర కనిపెట్టాలి చెప్పండి, ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో కనిపెట్టేవారే లేరు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు లేరు, వాక్యం వినేవారు. చూడండి ఎంత విచారం అంటే, వారానికి ఒక్క రోజు ఆరాధన దినం దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా సొంత పనులకు వాడుకొని, సొంత ప్రయాణాలకు వాడుకొని ఎంత నష్టపోతున్నాం. కాబట్టి వినండి, ప్రార్థన వాక్యమే మనల్ని దీన మనస్సు కలిగిన వారిగా చేస్తుంది. వాక్యం నిజంగా వింటే, వాక్యం మనలో పనిచేస్తే దీనులమే. ప్రార్థన నిజంగా చేసుకుంటే, ఆ ప్రార్థన మనలో పనిచేస్తే దీనులమే. కాబట్టి 3 విషయాలు చెప్పాను కదా. ఇశ్రాయేలీయులు శ్రమలో మొరపెట్టారు, దీనులై దేవుడు వారిని విడిపించారు, వారి నాయకుడైన మోషే గారిని బట్టి. యోసేపు వీళ్ళ 13 సంవత్సరాలు వీళ్ళ దీనత్వం అనుభవించి, శ్రమ అనుభవించి, సమయం వచ్చినప్పుడు రాజు వలె హెచ్చింపబడ్డాడు. మొర్దెకై ద్వారపాలకుడే దీనత్వాన్ని బట్టి, ప్రార్థనా అనుభవాన్ని బట్టి, సమాధాన మనస్సును బట్టి ఒకరోజు ప్రధానమంత్రి అయ్యి తన ప్రజలందరినీ రక్షించుకోగలిగాడండి. అలాగే మనం కూడా ఏ మనసు కలిగి ఉందని చెప్పండి అమ్మా. సరే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఇలా 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట జ్ఞాపకం చేస్తారా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సు కలిగిన వారికే హెచ్చింపు. గర్విష్ఠులను ఎవరిని దేవుడు హెచ్చించడు. గుర్తుపెట్టుకోండి, గర్వం వలన ఏమొస్తుందండి? గర్వానికి ముందు ఏముంటది అన్నారు? నాశనం. కాబట్టి ఎవరికి వారు పరీక్షించుకోండి. నీ మనస్సు దీనత్వంతో ఉందా, గర్వంతో ఉందా? నీవు ఆలోచించుకుని, ఒకవేళ గర్వం ఉంది అని నీకు తెలిస్తే ఈరోజు ఈ వాక్యమైన నేను హెచ్చింపబడాలి, నా పిల్లలు హెచ్చింపబడాలి, నా జీవితం దేవుల్లో హెచ్చింపబడాలి. ఇంకా చెప్పాలంటే మనందరం హెచ్చింపబడి ఎక్కడికి చేరాలండి? అసలు మన హెచ్చింపు ఏంటో చెప్పమంటారు? ఈ లోకంలో అధికారాలు ఇవ్వద్దు. అసలైన హెచ్చింపు ఏంటో తెలుసా? నిజమైన దేవుని బిడ్డకి పరలోక రాజ్యానికి చేరడమే అసలైన హెచ్చింపు. అక్కడికి చేరితే అదే మనకి హెచ్చింపు. అంటే ఆ హెచ్చింపు ఇలా చూడండి, ఒకసారి నా చేతి వైపు చూడండి. ఇది దేవుని చెయ్యి అనుకుందాం. దేవుని చెయ్యి నిజానికి భారమే. దేవుడు ఒక్కొక్కసారి మనకు పెట్టే పరీక్షలు చాలా భారంగా ఉంటాయి. భారమైన ఈ చేతి కింద ఈ వేలు మనం అనుకుందాం. మనం ఇలాగ ఈ చేతి కింద ఇలా ఉన్నాం అనుకోండి. ఈ చేతి క్రింద ఉన్న వేలు ఎలాగైతే బలిష్టమైన దేవుని చేతి క్రింద నుండి భరించిందో, అలా భరిస్తే ఒకరోజు చూడండమ్మా, ఇదే చెయ్యి ఇలా మారిపోద్ది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెయ్యి ఎక్కడుంది, వేలు ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం? ఈ చెయ్యి దేవుంది అనుకుందాం, ఈ వేలు మనం అనుకుందాం. ఇలా ఉన్నాం మొదట, అంటే మనం క్రింద ఉన్నాము, తగ్గించుకునే దేనమస్తో, దేవుని చెయ్యి పైన ఉంది. ఇలాగే ఉంటే ఒక రోజు ఏమవుతామట? ఇలాగవుతాం. ఇలాగవడం అంటే చెప్పండి, దేవుని చెయ్యి మనల్ని ఎక్కడ పెడతా చెప్పండి? హెచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం మనం? దేవుని చేతి మీదకి వచ్చేసాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడుము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాం. మనం దేవుని చేతిలో ఉండాలంటే దేన మనసు కలిగి ఉందాం. ఆ దేన మనసు కలిగి దేవుని చేత హెచ్చింపబడతాం. అనేకులకు మాదిరిగా ఉందాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి ధన్యత దేవుని బిడ్డలమైన మనకిని, అలాగే లైవ్ లో వింటున్న విశ్వాసులు మరియు దైవ సేవకులకి అట్టి కృప తండ్రి మెండుగా దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. విలువైన మాటలు మాకు అందించారు. నిజమేనా తండ్రి? పేతురు గారు అన్నారు, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా బలిష్టమైన ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అన్నావు తండ్రి. ఆయన ద్వారా నీవు పలికించావు దేవా. నిజమే, దానికి రుజువులు మేము చూచాం తండ్రి. ఇశ్రాయేలీయులు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి మొరపెట్టారు.
దైవజనుడైన మోషే దీన మనసు కలిగి మొరపెట్టారు. మోషే గారిని బట్టి ఇశ్రాయేలు అందరూ విడిపించబడి ఆయన జ్ఞాపకం చేసుకోబడి వాగ్దాన దేశానికి వారు వెళ్ళగలిగారయ్యా. యోసేపు దీనుడై తనకు వరమున్నా హెచ్చించుకోకుండా, తనకు శ్రమున్నా హెచ్చించుకోకుండా దీనుడై తగ్గించుకుని పవిత్ర జీవితం కలిగి ఆయన శ్రమలను అనుభవించాడు. తనను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు తనను మర్చిపోయినా సరే బాధపడలేదు. ఆయన ఇంచుమించు 13 సంవత్సరాలు శ్రమ అనుభవించిన యోసేపు ఒకానొక దినాన్న రాజుగా హెచ్చింపబడ్డాడని విన్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే ద్వారపాలకుడిగా, యూదుడైనప్పటికీ ద్వారపాలకుడిగా తనకున్న చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండి తన రాజు క్షేమము కొరకు ప్రయాసపడిన మొర్దెకై బహుమానం వైపు చూడలేదు కానీ తన కర్తవ్యం తాను చేశాడు. నమ్మకంగా ఉన్నాడు గనుక నమ్మకమైన అతడు తనకున్న నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి, ముఖ్యంగా ఉపవాస ప్రార్థన అనుభవాన్ని బట్టి తన ప్రజల మీదకి వచ్చిన కీడు తప్పించుకోగలిగాడు. తన మీదకి రాబోయే మరణాన్ని కూడా తప్పించుకోగలిగి అద్భుతమైన జీవితం పొందుకుని దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. తన ప్రజలందరితో సమాధానంగా ఉన్నాడయ్యా. ఈరోజు అటు సమాధానం మాకు దయచేయండి తండ్రి. అటు యోగ్యమైన జీవితం మాకు ఇవ్వండి అయ్యా. నిజమే, మమ్మను కూడా సమయం వచ్చినప్పుడే హెచ్చిస్తావు. సరిగ్గా మేము హెచ్చింపబడే సమయంలోనే సాతానుడు వచ్చి ఏదో గలిబిలి చేస్తాడు. మేము దీవించబడుతున్న సమయంలోనే సాతాను వచ్చి ఏదో గలిబిలి చేస్తాడు. కానీ ఆ గలిబిలికి మేము గురి అవ్వకుండా మా విశ్వాసం కాపాడుకుంటూ, మా భక్తి కాపాడుకుంటూ, మా పరిశుద్ధతను కాపాడుకుంటూ, మా యథార్థతను కాపాడుకుంటూ నాయనా మేము నీ వైపు చూసే భాగ్యం ఇచ్చి వారి వలె, ఇశ్రాయేలు వలె, మోషే గారి వలె, యోసేపు వలె, నాయనా మొర్దెకై వలె మేమందరము తండ్రి తగిన సమయం అది హెచ్చింపబడి నీ రాజ్య వారసులం కాగలిగిన భాగ్యం మా అందరికీ దయచేయమని వాక్యమై మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్ ఉండగానే ఒక చిన్న మాట అండి. మరి ఈ వర్తమానాలు లైవ్లో ఉన్న వాళ్ళు వినండి. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే, ఆత్మీయ జీవితానికి మేలు అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మీరు ఈ వర్తమానాలు అందించండి. అలాగే మేము కోరేది ఏంటంటే మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షంగా ఈ జగ్గంపేటలో రారాజు ప్రార్థన మందిరం మేము ఉన్నాము. అలాగే ముల్లేరు మల్లవరంలో మరి కర్మేలు ప్రార్థన మందిరం దేవుడిచ్చారు. అలాగే మల్లేపల్లిలో కీర్తన ప్రార్థన మందిరం దేవుడిచ్చారు. ఇటీవల కాలంలో మన 28వ తారీఖున మరి మల్లేపల్లిలో ఉన్న తాటాకు మందిరం మరి శిథిలావస్థలో ఉన్న కారణం చేత దేవుడు అనుగ్రహించిన 10 సెంట్ల స్థలంలో నూతన మందిరానికి మూలరాతి స్థాపన చేశాం. లైవ్లో మీ అందరినీ కోరుతున్నాను, ప్రార్థన చేయండి. బలమైన స్థిరమైన మందిరం మేము కట్టుకోవాలి అక్కడ. మరి అలా కట్టుకుని దేవునికి మహిమ తేవాలని మేము ఆశిస్తా ఉన్నాం. మా పరిచర్ల కొరకు ప్రార్థించండి, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి, మా సంఘాల కొరకు అలాగే మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. అయితే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి కదా, ఆ నెంబర్స్లో మీరు దేనికైనా ఫోన్ చేస్తే మీ ప్రార్థన అవసరం తెలియజేస్తే మేము తప్పనిసరిగా ప్రార్థిస్తాం. లేదా వాట్సాప్ నెంబర్ కూడా అందులో ఉంది కనుక దానికి మీరు వాట్సాప్ చేసినా మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మరి లైవ్ కట్ అవుతుంది కాబట్టి మాట చెబుతున్నాను, ఎవరు అన్యత భావించొద్దు. మా కొరకు ప్రార్థించిన దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత.